మీరు చిన్నప్పటి నుండి కూడా రాజుల గురించి రాజ్యాల గురించి మీరు వింటూ ఉన్నారు. You've been hearing about various kings and their rule and their kingdom. కానీ ఆ రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? But where did that kingdom come from? ఎందుకు రాజ్యం పెట్టమన్నారు? Why was the necessity for any kingdom? అది ఏ దేశమైనా ఉండనియండి, ఏ కంట్రీ అయినా ఉండనివ్వండి, ఏ రాజ్యం అయినా ఉండనివ్వండి. Let it be any nation, any place. ఇప్పుడు రాజుని ఎందుకు నియమిస్తున్నారు? Why are the kingdoms being formed? అది ముఖ్యంగా ప్రతి వారికి తెలుసుకోవాల్సిన విషయము. And it's a necessity for everyone to know about that. రాజుని దేవుడు ఎందుకు నియమించారు? Why did God wanted to people to have kingdoms? ఒక రాజును పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది తండ్రియగు ఆది దేవునికి. The necessity for the king, the idea primarily came from the Lord or the God the Father. కానీ ముఖ్యంగా రాజ్యం గురించి రాజుల గురించి వచ్చింది మాత్రము ఆ ఇజ్రాయెల్ కాలం నుండే రాజ్యం అన్నది మొదలైంది. అప్పటి వరకు కూడా ఏ రాజ్యము లేదు, ఎవరు పాలించే వాళ్ళు లేరు. The kingdom, the concept, the kings are largely primarily established from Israel. ఒక గ్రంథమందు రాసి ఉంచారు, తెలుసా మీకు? Do you know there is chronicles or the books written upon it? రాజ్యం ఇలా ఉండాలి, రాజు ఈ విధంగా ఉండాలి, రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అని ఎందుకు చెప్పారు? Why was it all the things were defined about who could be a king and what type of kingdom should be there? రాజు అంటే గొప్ప కాదు, It's not a great thing, the title king is. కాపరి అంటే గొప్ప కాదు, Being a preacher or pastor is not a great ప్రవక్త అంటే title. గొప్ప కాదు. Prophet is not a great thing. దేవుని ప్రజలకు, లోకంలో ఉన్న ప్రజలకు పని చేసేవారు. The one who works for the kingdom of God and works for the people, he's a servant. And ఆ that person, రాజ్యంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో సంతోషంగా ఏ బాధ కష్టము లేకుండా వాళ్ళ జీవితం లీడ్ చేయాలనే రాజులు ఎన్నుకుంటారు. and they have to be really at peace and enjoy all the benefits, and that's the reason kingdoms are established. ఈ రోజు చెప్పిన దాన్ని బట్టి దేవుడు ఆశించిన రాజ్య పరిపాలన విధానం ఏంటి? Today's sermon talks about what exactly is the governance or government is God expecting us and his will it be. ఆ రాజు ప్లేస్ లో మీరు ప్రవక్తను పెట్టుకోండి, కాపర్ని పెట్టుకోండి, లేకపోతే యాజకుల్ని పెట్టుకోండి, అందరి లీడర్స్ ని పెట్టుకోండి. In the place of the king, you can replace it to a pastor or a preacher or a prophet or an evangelist or a priest. కానీ ఆశ్చర్య కలిగే విషయం ఏంటంటే, But what is most surprising is this. ఇశ్రాయేల్ జనాంగంలో ఒక రాజు ఏర్పడ్డాడు అనంటే ఆ రాజు దేవుని పాలన కిందే ఉండాలి గాని మనుషుల పాలన కింద ఉండటానికి వీలు లేదు. అది ప్రపంచంలోనే ఇది ఒక ధర్మము, కానీ ఇది పక్కన పెట్టి వాళ్ళు ఇష్టంగా జీవిస్తున్నారు. Every king should follow the precepts of God, not according to pleasing of men. మీరు ఇక్కడ విని ఏదో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము అని అంటే వినడం వేస్ట్ అని నేనే చెప్తున్నాను. If you are just hearing, it's of no use. మీరు వాక్యం వినడానికి వచ్చారంటే వినడం వల్ల ఉపయోగం లేదు, నేనే చెప్తున్నా. If you are just hearing of the word of God, it's of no use. దాని వలన నీ జీవితం ఏంటి, నువ్వు ఎక్కడున్నావు, ఏ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నావు, ఏ ప్రభావితంతో ఉంటున్నావు, ఎవరు చెప్పుడు మాటలు వింటున్నావు, ఎక్కడ ఉండిపోతున్నావు, నీ జీవితం ఏంటి అన్నది ఒక ప్రశ్న నువ్వు వేసుకోవాలి. You need to question yourself where exactly you are standing when you are hearing the word of God. It's only pertaining to you. ఒక్కసారి 1 సమూయేలు 10:25 తీసి చదవండి. Samuel chapter 10 verse 25. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసెను. ఏముంది అక్కడ? Then Samuel told the people what the rights and the duties of a king were. He wrote them on a scroll and placed it before the Lord. Then Samuel sent the people home again. రాజ్య పాలన పద్ధతి, The rights and duties of a king, అది దేవుడు చెప్పినది. and it came from God. ఆ రాజ్య పాలన పద్ధతి అన్న ఒక గ్రంథం రాయడం వలన ప్రతి జనరేషన్, ఏ జనరేషన్ అయినా సరే, ఏ తరమైనా సరే ఆ గ్రంథ ప్రకారమే జీవించాలి, ఆ గ్రంథ ప్రకారమే వెళ్ళాలి, ఆ గ్రంథ ప్రకారమే ప్రజల్ని పరిపాలించాలి. All the rights and the duties how a king ought to be is written in a scroll or a book, and that's exactly how every king has to perform. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, If I have to elaborate this, ఇశ్రాయేలీయుల రాజు ఇతర దేశాల రాజుల కంటే ప్రత్యేకమైన రీతిగా వేరుగా ఉండాలి. specifically speaking, the king of Israel has to be significant, distinctive from other kings. ప్రత్యేకింపబడి
There has to be separated and ఒక totally different. లీడర్ గాని, ఒక ఇవాంజలిస్ట్ గాని, ఒక పాస్టర్ గాని, ఒక కాపరి గాని, ఒక యాజకుడు గాని Let it be a pastor, an evangelist, ఈ or a priest. లోకపరంగా ఆలోచన ఉండకూడదు. He should not think the way a man thinks normally according to the world. అంటే దేవుడికి కావాల్సిందేంటి? What does God నువ్వు require? ప్రత్యేకింపబడాలి. You have to be significant. చెప్పుడు మాటలు వినకూడదు. You should not listen to others' నువ్వు opinion. సత్యం గ్రహించు. నీకు దేవుడు ఇక్కడ జ్ఞానం ఇచ్చారు కదా, God has given you wisdom, so you understand, you discern. గ్రహించాలి. You have to understand. ఇప్పుడు ఒక చెడు అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా ఇలా చెడుకి వెంటనే అట్రాక్ట్ అవుతారు, కానీ ఒక మంచికి అట్రాక్ట్ అవ్వగలుగుతున్నారా? People are easily getting attracted to that which is evil and wrong, but are you getting attracted to that which is good? ప్రతి రాజుకు సర్వాధికారం ఇవ్వడం జరిగింది. And every king was given the authority. సర్వ అధికారము రాజుకి ఇవ్వడం జరిగింది. మరలా వినండి, Remember this clearly. All the kings were given authority. సర్వ అధికారము రాజుకి ఇవ్వడం జరిగింది. The authorities were given to the king. కానీ దేవుడు ఇచ్చిన సర్వాధికారం ఒక రాజుకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? Now, why was the authority given to the king? ప్రజలను పరిపాలించి దేవునికి లోబడి దేవుని పరిపాలన కింద జీవించే విధానంగా ఉండాలని దేవుడు రాజుకి అధికారం ఇచ్చారు. The authority was given so that the king would be humbling himself and treat the people with good nature. చూసారా, ఎందుకు సర్వాధికారం ఎందుకు ఇచ్చారు? Why was the authority given? ఆ కాలంలో జోసయ్య రాజు ఎలా పరిపాలించాడు? How did King Josiah reign those days? ఎలా How పరిపాలించాడు? did he rule his kingdom? అతను జీవించున్నంత కాలము మనుషుల్ని దేవుడి భయంలో నడిపిస్తూ, మంచి మార్గంలో నడిపిస్తూ, ఏ బాధ, పాపము, శాపము లేకుండా ఆ రాజ్యాన్ని ఎంతో సుఖ సంతోషాలతో నడిపించాడు. He ruled his kingdom with all the fear of the Lord, teaching the people the ఇది precepts of కూడా the Lord. పరిపాలనే. Even now is also a type of ఇది ruling. కూడా పరిపాలనే. పరిపాలించేది మనిషి కాదు, దేవుడు. It's God who's ruling, not man. మీకు మనిషి పరిపాలిస్తున్నట్టు మీకు చూపించకూడదు, దేవుడు పరిపాలిస్తున్నట్టు మీకు చూపించాలి. You should know that it is God who's ruling, not knowing that man is ruling. దేవుడు పరిపాలిస్తున్నట్టు ఉన్నానంటే నీ జీవితంలో ప్రతి చిన్న తప్పుని, చిన్న పాపాన్ని కూడా గోకి గోకి బయటికి లాగి చూపించేదే దేవుడి రాజ్యం అంటే. Now, when it comes to God's governance, even your minute mistakes would be highlighted so that you'll become perfect. ఎందుకంటే అప్పుడే మీరు ఈ లోకంలో ఎంతో సుఖ సంతోషంతో జీవిస్తూ ఉంటారు. బయట ఎన్ని కష్టాలు వచ్చినా మీకు కష్టం అంటే ఏంటో కూడా దేవుడు చూపించరు. That's the reason why you will be able to lead a peaceful life even in this world, and God will not allow that నేను to ఏం come to you. చెప్తున్నాను తెలుసా? You know what I'm reminding you of? ప్రతి సిచ్యుయేషన్ ని మీరు అధిగమించాలి. Every situation you need to overcome. ఒక్కసారి అధిగమించారనుకో ఆ సమస్య నీ దగ్గరికి రాదు. When you overcome every situation, it will నువ్వు not come near you. అధిగమించలేదనుకో ఇక్కడ తప్పించుకుంటావు ఇంకొక చోట. But if you're not able to overcome, you will keep escaping from one place to another, but the problem సరే will అక్కడి follow. నుంచి వస్తావు ఇంకొక చోట. It will keep following you. Your problems, your weaknesses will సరే keep following వస్తావు you. ఇంకొక చోట. It will keep on following you if you don't overcome it. అంటే మనుషులు, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు ఎందుకు భార్య భర్తలు గాని, జాబ్ గాని, బిజినెస్ గాని ఎవరు ఒక చోట ఉండలేకపోతున్నారంటే ఈగో. ఒక చోట ఉండడానికి వాళ్ళు ఈగో, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వదులుకొని పోవడానికి చూస్తున్నారు. Many people are resigning from their jobs or relating to husband-wife relationship also. They're quitting easily because things are not working out well for them. రాజుని ఎందుకు పెట్టారు? Why was the king appointed? ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొచ్చారు ఇశ్రాయేలు జనాంగాన్ని. Now, why was a prophet or a leader was given to bring the అప్పుడు people out of వాళ్ళకి Egypt? ఇష్టమైన జీవితం జీవించారు. They were leading life of their own. కాబట్టి ఎలా జీవించాలో నేర్పించాలని దేవుడు రాజుని పెట్టడం జరిగింది. That's the reason God had appointed kings, so that they will know how a king ought to be. ఈ ప్రజల్ని పరిపాలించి దేవునికి లోబడాలి. అంటే ప్రజల్ని పరిపాలిస్తూ వాళ్ళు దేవుడికి లోబడుతూ, రాజు కూడా దేవుడికి లోబడుతూ ఉండేలాగా పరిపాలించాలి. The role of the king is to rule the people and submit themselves to God, and he also must submit to God and his work. కానీ మనుషులు తప్పులు చేస్తున్నారు. But men are faltering. They're keeping on doing తప్పులు mistakes. చేస్తూనే ఉంటారు. They keep on doing blunders. ఏంటంటే ఇక్కడ చూస్తే మనుషులు నాకు రాజు కావాలి, నాకు రాజు కావాలని ఇశ్రాయేలు జనాంగం ఎందుకు అడిగారు? Why did the people of Israel was crying out that they need a king as a human being? దానికి అర్థం తెలుసా You మీకు? know what it means? మనకి వాక్యం వినేటప్పుడు ఒక్కోసారి కఠినంగా ఉంటది, When we hear the word of God, it will be difficult for us to follow. కానీ వాక్యమే. But it is a word of God. మరి ఎందుకు కష్టం అవుతుంది మీకు? Then why is it getting difficult? ఇలా చెయ్యొద్దు అని మీతో చెప్తున్నాం. Because we're telling don't do like this according మరి to the word of God. వాక్యమే.
but it is word of మరి God. ఎందుకు కష్టం అవుతుంది మీకు? So why is it becoming difficult for you to follow? ప్రతిదీ వాక్యమే. Everything that has been put forth is మరి the word. వద్దు అంటున్నామంటే నీకెందుకు బాధ అనిపిస్తుంది? But why are you getting upset when the word of God says don't do certain దానికి things? అర్థం నీకు దేవుడు కాదు, నీకు ఓన్ గా నువ్వే రాజుగా జీవించాలని కోరుకుంటున్నావు. That means you don't want God to be as a king, you want to be the king of your own life. నీకు ఇష్టంగా నువ్వు జీవించాలని, నీకు కావలసినట్టుగా నువ్వు ఉండాలని, నీ ఇష్టంగానే నీకు కోపం కావాలప్పుడు కోపం రావాలి, నీకు బూతులు రావాలంటే బూతులు రావాలి, ఒకరి మీద నింద వేయాలంటే నువ్వు వేసేయాలి. You have to lead a life of your own. That's what you want. You want to blame others. You want to talk the way you want to talk. You want everything pertaining to your understanding. అందుకనే ఇశ్రాయేలు జనాంగము దేవుడు రాజుగా ఉంటూ వాళ్ళని ఎంతో సంతోషంగా వాళ్ళు నడిపిస్తూ ఉన్నప్పుడు మనిషి రాజు కావాలి అని కోరుకున్నారు. అక్కడ చూడండి, అజ్ఞానంగా ప్రవర్తించారు వాళ్ళు. The unwise acts of the people of Israel is they wanted human being to be as the king. Though God was the king and ruling them and everything was going on well with them. అంటే రాజును ఎందుకు పెట్టారంటే ఐగుప్తు దేశానికి ప్రజల్ని మరలా పంపించకుండా చూసే బాధ్యత రాజుకి ఇచ్చారు. The role and the responsibility, one of them would be for the king is not to send back the people back to Egypt. నువ్వు ఏ విషయం నుండి బయటకు వచ్చావు? In what weaknesses have you ఏ overcome and come ప్రాచీన out? స్వభావం నుండి బయటకు వచ్చావు? What was the old character ఏ from which కోపం you have నుండి come out? బయటకు వచ్చావు? From what type of anger you ఏ have come out? శాపం నుండి బయటకు వచ్చావు? From what curses have you come out? ఏంటి ఒక్కసారి బాప్టిజం తీసుకుంటే శాపం నుండి బయటకు వచ్చేసారన్న భ్రమలో ఉంటారా? Are you deceived just because you're taking baptism you have come out of all curses and sin? బయటకు వచ్చేస్తారా? Do you think you're escaped? మరి ఆ శాపం మరలా రాదని మీరు నమ్మకం ఇవ్వగలుగుతారా? Can you give a guarantee that those curses will not come back మరి upon ఎలీషా you? ప్రవక్త దగ్గర ఉన్న శిష్యులకి అతనికి ఈ కుష్ఠ రోగము నిరంతరం ఉంటుందని దేవుడు ఎందుకు శాపం పెట్టారు? Why did the servant of Elisha get that Gehazi would be having leprosy all the days of his life with his generations also? సరే, మరి యోబుకు కూడా రోగం వచ్చింది, Even Job had sicknesses. అది శాపంతో వచ్చిందా? Did it come because of a curse? ఒకరికి పరీక్షించడానికి ఇవ్వవచ్చు, To some sicknesses will come because to test that person. ఇంకొకరికి పరీక్షించి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి ఇవ్వచ్చు. To some the sicknesses would come to test them and to also punish them. అది రెడీ అవుతుందిలో తీసుకొస్తా. రోగాలు కొన్ని దేవుడు పంపించడం ఎలా ఉంటుందో, అవిధేయతతో ఉన్న వాళ్ళకి రోగం ఎలా పంపిస్తారో, విధేయతతో ఉన్న వాళ్ళు ఎలా పరీక్షలో గెలిచి బయటకు వస్తారో, ఇవన్నీ కూడా నేను చెప్పిస్తాను మీకు. You're going to know about what type of sicknesses because of obedience and disobedience that will follow. చూడండి, 1 Samuel 10:18 and 19. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 18-19 వచనములు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగనే సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలులైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించితిని. అయినను మీరు దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుడు మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమిపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలను. We just now read 1 Samuel chapter 10 verses 18 and 19. ఐగుప్తు నుండి ఐగుప్తీయులు మిమ్మును బాధ పెట్టిన ఆ జనము నుండి మిమ్మును విడిపించి బయటికి తీసుకొచ్చారు దేవుడు. The Lord, out of the miseries and all the oppression, God had bailed us out from Egypt. అబ్రహాంని వాళ్ళ సొంత ఇంటి వాళ్ళ నుండి బయటికి తీసుకొచ్చారు దేవుడు. God called Abraham to come out of his family and his nation. నువ్వు సత్యం తెలుసుకో. But you should know the truth. మరి ఆ ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన దేవుని ఇశ్రాయేలు జనాంగం మర్చిపోయారంటే దానికి అర్థం నీ ఇష్టంగా మనుషులు లేరు కాబట్టి. Now they forgot God because God brought them out of Egypt because they didn't want to live according to God's standards. అంటే మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటి వశంలో నుండి విడిపించారు, అది మర్చిపోతున్నారు. ఏ విధంగా నిన్ను బయటకు తీసుకొచ్చారు, ఎలా స్వస్థత ఇచ్చారు, ఎలా కాపాడారు, ఎలాగ నిన్ను బయటకు తీసుకొచ్చారు, ఎలాగ నిన్ను ఆదరించారు, ఇవన్నీ మర్చిపోయి నాకు రాజు కావాలి అని అంటే నాకు అన్ని తెలుసు అని మీ ఇష్టంగా జీవించడానికి మీరు కోరుకుంటున్నారు అని అర్థం అక్కడ. You forgot how God brought you out of your distress, out of Egypt-like situation, how He rescued you, how He was saving you from oppression. The reason you have forgotten because you want God on your own, not according to God. అంటే మీ దుర్దశలన్నిటి నుండి ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మల్ని రక్షించి మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జిస్తున్నారు అని అంటున్నారు. Now you have been rescued from your misery and your distress, but you have rejected your God today. అంటే ఒక్కసారి ఆలోచించండి. మరి Think about it. మీ ఇష్టంగా మీరు అడిగినప్పుడు అది జరగలేదు అని అంటే నో అంటారు దేవుడు, అంతే వద్దు వెళ్ళొద్దు అని అంటారు. కానీ వెళ్తాను అంటే ఏం చేస్తాం? వెళ్ళు.
When you want things to happen in your way and you ask God, God will indeed say no. And Nemali- after him saying no, if you go means, do you Nem- think he can stop you? దేవుని మోసం చేయొచ్చునా? Can we defraud or cheat God? ఇశ్రాయేలు జనాంగం చేసినట్టుగా దేవుని మోసం చేయొచ్చునా? Can we cheat God the way Israelites have దేవుడు done? ఎలా మోసం అసలు దేవుడు ఎప్పుడు మోసం చేయరు, మీకు తెలుసా? Do you know God doesn't cheat anybody or deceive anybody? దురుద్దేశంతో వచ్చినా కూడా రైట్ పాయింటే ఇస్తారు వాళ్ళకి. Even if people come with some manipulations, God will give the right way of అయినా కూడా understanding. కరెక్ట్ గానే ఇస్తారు. God in his ways will always give the right కానీ ఆ solution. ఇశ్రాయేలు జనాంగము జెర్మయ్యని ఏమన్నారు? నువ్వు అబద్ధ ప్రవక్తవి అని అన్నారు. But what did the Israelites say to Jeremiah? They framed him as a false prophet. ఇక్కడ నియమించిన రాజు అంటే యాజకులు గాని ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఒక మాట బయట ఒక మాట ఉండకూడదు. Therefore, a king has to be replaced like a priest and a prophet. He should not have a different mentality in different places. ప్రవక్త, కాపరి A prophet and a preacher. అంటే ఎలా ఉండాలంటే పరిచారం చేసేటట్టు ఉండాలి కానీ పరిచర్య చేయించుకునేటట్టు He ఉండకూడదు. should be like a person who serves others, not to get served. This is what God told to ఒక the king రాజు also. కూడా దేవుడు చెప్పినట్టుగా జీవించకుండా తన ఇష్టంగా జీవించాడంటే మాత్రము అదే విధమైన శిక్ష అనుభవించాల్సి The వస్తుంది. punishment would be the same for the king or anybody who's termed, who doesn't walk according to what God says. ఇక్కడ ఒక రాజు తన దేవుని విసర్జించుకుంటూ ఉంటూ ప్రజల్ని పోషించుకుంటూ ఉన్నారంటే ప్రజలు దేవుళ్ళు నడుస్తారా? When a king or a person who's appointed by God is not leading people according to God, do you think they will obey God? నేను యెరోబాము గురించి చెప్పాను. యెరోబాముని దేవుడికి ఇష్టంగా జీవించమని చెప్తుంటే తన రాజ్యం మీద తన అధికారం మీద ఏం చేశాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని విగ్రహారాధన వైపు నడిపించాడు. Jeroboam was given the kingdom and was also given instructions to make the people walk in God's ways, but he with his own understanding was leading them into idolatry. మనుషులు చేసేది మీకు మీ దృష్టిలో చిన్నదేమో కానీ you- దేవుడికి పెద్ద చెప్తాను నేను. For you it might look as a very insignificant or a small మీ sin, but for దృష్టిలో God's చిన్నదే. sight it is a big thing. మీ దృష్టిలో చిన్నది In కానీ your- దేవుడి దృష్టిలో పెద్దది. In your sight it's a very small insignificant thing, but in God's sight it's a big thing. మీ దృష్టిలో చిన్నది దేవుడి దృష్టిలో పెద్దది. In your sight it's a small insignificant thing, but in God's sight it's a very big blunder. దేవుడికి అన్ని తెలుసు అన్నది మర్చిపోవడం మీ దృష్టిలో చిన్నది, దేవుడికి అన్ని తెలుసు అన్నది ఆయన దృష్టిలో అది పెద్దది. మీరు మర్చిపోవడం అది చాలా పెద్ద పాపం ఆయనకి. You forget because you think that God doesn't know anything. That's a big blunder, but you have failed to understand that God knows ఎలా everything. మర్చిపోతున్నారు? How can you forget? అందుకే దేవుడు ఏమన్నారు? సమూయేలు వారు విసర్జించింది నిన్ను కాదు నన్ను. That's the reason God spoke to Samuel. Samuel, they have not forsaken you, Samuel, but they have forsaken me. నన్ను వదిలేశారు. రాజు కావాలని నీ దగ్గరకు వచ్చి ధైర్యంగా అడిగారు. నువ్వు కావాలని వాళ్ళు కోరుకున్నారు కానీ నేను కావాలని వాళ్ళు కోరుకోలేదు. They wanted king according to a human being, not according to me. That's the reason they have forsaken me. దానికి అర్థం ఏంటి? What does it mean? నీకు దేవుడు అక్కర్లేదు, నువ్వు అనుకున్నదే జరగాలి. You don't want God, but you want everything to happen నీకు according to what you think. దేవుడు అక్కర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు అది వెళ్ళాలి. అది నీ భర్తకి నువ్వు ఒక మాట నువ్వు చెప్పావంటే అతను వినాలి. అంతవరకే, లేకపోతే మాత్రం ఒక రెవెల్ చూపించగలుగుతావు. You want everything in your ways. Wherever you want to go, you want to drag your husband or your wife. Otherwise, you will show a different character to అది them. భార్య అయినా సరే. Let it be a wife or a ఇప్పుడు చెప్పండి, husband. అక్కడ దేవుడు అక్కడ ఉన్నారు. Now show me, where is God in that type of ఎక్కడ attitude? దేవుడు ఉన్నారు అక్కడ? Where is God in that type of ఇప్పుడు attitude? చెప్పు, నువ్వు ఎవరిని కోరుకుంటున్నావో, ఎవరిని విసర్జిస్తున్నావు? Now you show me, whom are you depending on, whom are you forsaking? మిమ్మల్ని ప్రమాదం నుండి బయటకు తీసుకురావాలని చెప్తున్నారు, మీకు అర్థం కానంటుంది. God wants to make you come out of your distress and your oppression. మరి అందుకునే రాజుల్ని, కాపరుల్ని, యాజకుల్ని ఎందుకు పెట్టారు? ప్రజల్ని మంచి మార్గంలో నడిపించడానికి, కానీ వినేసేసి వెళ్ళిపోవడానికి కాదు. ఈ రోజు వర్తమానం విన్నాను అని చెప్పడానికి The కాదు. kings or the prophets or the priests are appointed so that they walk according to God's ways, not in their own understanding. అటువంటి రాజుని దేవుణ్ణి వాళ్ళు విసర్జించారు. ఇప్పుడు చెప్పండి, ఏ ఆలోచన నువ్వు దేవుణ్ణి విసర్జిస్తున్నావు? Now, in what aspect are you forsaking God? Likewise, the people of Israel have also సరే, rejected నీ God. సొంతంగా వెళ్ళాలంటే వెళ్ళు, ప్రాబ్లం వచ్చాక ఏం చేస్తావు? You can go in your own way. Then if you లాస్ get a అయిపోయాక problem, ఏం చేస్తావు? after facing losses, what అప్పుల happens? పాలైపోయాక ఏం చేస్తావు? If you're going to financial crisis, what ఎవరిని will you do? అడుగుతావు? Whom will you go and ask? ఎవరు పోషిస్తారు నిన్ను? Who will feed you then? ఏం చేస్తావు? ఒక చిన్న రాంగ్ స్టెప్ మనుషుల్ని ఏ విధంగా తీసుకెళ్తుందో మీకు తెలియదమ్మా. One wrong move, one wrong step will take you to a wrong direction. దేవుడి వాక్యం తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ నాలుకను కంట్రోల్ చేసుకోగలుగుతారు. Only people who are determined to obey to the word of God can tame their tongue. Deuteronomy 17 verse 14. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము
14వ వచనం, Deuteronomy chapter 17 verse 14. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకొందును అనుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. ఏముంది? What is there in Deuteronomy chapter 17 verse 14? నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించిన చుట్టూనున్న సమస్త జనముల వల్లే నా మీద రాజును నియమించుకొందును అనుకుని నీ ఎడల నువ్వు అనుకున్నావనుకో. The Lord is telling you're about to enter a land which God is going to give you. We're going to take it over and settle. Even then you will be thinking of selecting a king. వెంటనే రాజును పెట్టు అని చెప్పి ముందుగానే రాయబడి ఉంది. It is written long time back. If this happens, be sure to select the king, the man, the Lord your అందుకే God నేను మీతో chooses. చెప్తున్నాను, That's the reason the Lord is telling you. ఎవరికైతే నా సొంత ఆలోచనతో నేను ఉంటాను, నా ఇష్టంగా నేను జీవిస్తాను అని అనుకుంటారో వెంటనే దాన్ని మీకు రాజుగా నియమిస్తున్నా. Now, whoever thinks that they want to lead their own life, they will have their king on their own. వాళ్ళకి తెలుసు దేవుడే రాజు అని తెలుసు. They know that God himself could be the right king. తెలిసిన తర్వాత కూడా రాజు కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారంటే వెంటనే వాళ్ళకి నియమించే అని అంటున్నారు. The Lord is telling if they decide to have a king on their own, give them the king that they choose. కాబట్టి నీకు రాజుగా నీ కోపం ఉండాలా, నీ బలహీనత ఉండాలా, నీకేం ఉండాలో నువ్వు నిశ్చయం చేసుకో, వెళ్ళిపో, దాని ప్రకారం వెళ్ళిపో, ఎవరిని అడక్క. So you decide who should be your king, your anger, your inferiority complex, your weaknesses, whatever it is, you choose what should be the king in అది your life. చెప్పుడు మాటలేనా, నీకు మంచి జ్ఞానం ఉంటది, చెప్పుడు మాటల వల్ల ఉన్న జ్ఞానం కూడా పోతుంది. You might have good wisdom, but if you're giving room to gossip, whatever wisdom you have prevailed will let go of you. కానీ రాజును పెట్టుకో అన్నారు. ఇంకొక మాట చూడండి, 16th verse, Now read verse 16. సార్ 15. 15వ వచనం, Verse 15. నీ సహోదరుల్లోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. ఏమన్నారు? If this happens, be sure to select a man not according to God chooses. అంటే నువ్వు నియమించుకున్న రాజును కూడా నీ సహోదరుల్లోనే పెట్టుకోవాలి అని అన్నారు. That means whomever God chooses, you should select that man to be the king. అంటే ఒకవేళ వాళ్ళు రాజు కావాలి అని అడిగితే ఈ విధంగా వాళ్ళకి రాజు నియమించు అని ముందుగానే రాయడం జరిగింది. The Lord has told long time back, if something happens like this, this is how you should do. అందుకనే నీ బలహీనత నీకు రాజు, పక్కనోడు బలహీనత నీకు రాజు కాదు. That means your weaknesses has become your king, not somebody else. చూడండి, నెక్స్ట్ వర్స్ చదవండి. Verse 16. 16వ వచనం, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకును గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. ఇది మెయిన్ పాయింట్, మరలా చదవండి. Read verse 16 once again. It's very important. ఎనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. You must never return to Egypt. That's the standing instructions. ఒక యాజకుడు గాని, కాపరి గాని, సువార్తికుడు గాని ఎవ్వరైనా ఉంటే, Let it be a pastor, an evangelist, or a prophet, or a priest. వాళ్ళ కోసం ఏమీ సంపాదించుకోకూడదు. They should not accumulate wealth at all. వాళ్ళు గుర్రంని హెచ్చుగా సంపాదించుకుంటే గాని జనులను ఐగుప్తుకి తిరిగి వెళ్ళనీయకూడదు. The king must not build a stable of horses for himself or send his people to అందుకనే Egypt. ఆత్మీయంగా నేను పడిపోయానండి అని అంటారు. ఎలా నీకెలా తెలుసు అంటే ఆత్మీయంగా పడిపోవడం తెలుసు కానీ నిలబడటం తెలియదు అనమాట. You know, you quickly to say, I have failed spiritually, but you do not know how to stabilize yourself ఆత్మీయంగా back. పడిపోవడం తెలుసు కానీ ఆత్మీయంగా నిలబడటం తెలియదు అనమాట. అంటే చెప్పినా కూడా వినరు కదా. You know how to fall spiritually, but you do not know how to regain or stabilize yourself. ఐగుప్తుకి తిరిగి వెళ్ళనీయకూడదు. అది యాజకుని పని, ప్రవక్త పని, కాపరి పని. The role of the king or the prophet or the priest or the pastor is this: he should not send his people back to Egypt. పాపములో పడకూడదు. They should not fall in sin. సేమ్ అదే బలహీనతలో పడకూడదు. They should not fall in the same అదే weaknesses. చెప్పుడు మాటలతో పడకూడదు. They should not fall into the same way of gossiping. తీర్పు తీర్చకూడదు. They should not judge others. అంటే నువ్వు మరలా ఇవన్నీ చేస్తున్నావు అంటే ఐగుప్తుకి తిరిగి వెళ్తున్నావు. నీ వాళ్ళు వెళ్ళిపోతూ నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు. నువ్వు అది రియలైజ్ అవ్వట్లేదు. You're not realizing you're going into sin and you're leading others also into sin.
అంటే ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవని వెళ్ళకూడదని మీకు చెప్పారు. Because God has instructed you that you should not go back in the same direction అప్పుడు from ఎందుకు where you came. వెళ్తున్నావు? And why are you going back to your నీ weaknesses? సొంత ఆలోచనగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? Why do you want things to pertain in your own way? ఇలాగే ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? Why do you want way like this only? ఇలాగే చేయాలని ఎందుకు Why అనుకుంటున్నావు? you want determined to be like this? నువ్వు మరలా అదే బలహీనతకి వెళ్తున్నావు అంటే, తిరిగి అదే పనికి వెళ్తున్నావు అని అంటే దానికి అర్థం ఏంటి? What does it mean when you are going back to your own weaknesses? దేవుడు రాజుకు ఆజ్ఞ ఇచ్చారు, నేను నీకు ఇచ్చిన ప్రజలు తిరిగి వెళ్ళకూడదు అనంటే ఆ కాపరి చెప్పే మాట దేవుడి మాటగా ప్రతి వారు విని దాని ప్రకారం జీవించాలి. Now this is a standing instruction that every person should obey to the instructions which God gives them. వెళ్ళకూడదనే రాజును పెట్టింది. The role of the king is to ensure that the people don't go back to Egypt. వెళ్ళకూడదనే యాజకుల్ని పెట్టింది. That's the reason the priests or the pastors are appointed, that they should not send వెళ్ళకూడదనే people back to Egypt. న్యాయాధిపతులను పెట్టింది. The judges are also kept for that primary reason. ఎందుకు పెట్టారు? Why were they appointed? మీరందరూ కూడా ఆ ప్రాచీన స్వభావానికి వెళ్ళకూడదనే ఇవన్నీ దేవుడు నియమించారు, కానీ ఒక పెద్ద పదవులు కావాలి, అదేం గొప్పగా ఆలోచించుకోకండి ఎవ్వరు. Don't think yourself great when you're given these titles of a pastor, priest or prophet and all, but your responsibility primarily is to not to send the మరి people back to Egypt. ఆలోచించండి, మరలా ఎవరైనా వెళ్తున్నారా అలాగా? Now think, is there anybody among you going back into their own మరలా way? ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నారా? ఎవరు పంపించారు? Who has sent you back to Egypt? ఎవరు పంపించారు? Who has sent you back in your own దేవుని way? ప్రశ్నలు వేసేయగలుగుతారా? Can you question God? దేవుని ప్రశ్నలు వేసేయగలుగుతారా? And is there anybody who can question దేవుడు God? ఏమన్నారు? What did God say? ఎవరు అడగగలుగుతారు? నన్ను ఎందుకు సృష్టించావు అని సృష్టించిన సృష్టికర్తనే నువ్వు అడుగుతావు అని వాక్యం ఉంది. Can you question God and ask the creator, why did you create me? ఎందుకంటే నేను వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అని అన్నావంటే దానికి ఆన్సర్ నువ్వే ఇవి. You are the one who are blaming God, telling, because of you God I have gone astray. 17th verse. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. నెక్స్ట్. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లెవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రముకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. ఎవరు మెప్పు కోరుకుంటున్నారు? మనుషులు మెప్పు కోరుకుంటున్నారా, లేకపోతే దేవుడు మెప్పు కోరుకుంటున్నారా? Are you seeking man's favor or God's favor? Check. నెక్స్ట్ వర్స్. 19వ వచనం, verse 19. అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులు అగుటకై. ఏముంది? దీర్ఘాయుష్మంతులు, రాజులు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అని అంటే రాజు చెప్పిన, దేవుడు చెప్పిన రాజ్య పరిపాలన ఉంటేనే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. If anybody wants to have a long life, blessed life, they have to follow the instructions. ఇది లేకుండా ఏ డబ్బు కాపాడుతుంది? Which money or which currency is going to save డబ్బు, you? రోగం నుండి డబ్బు కాపాడగలుగుతుందా? Can sicknesses save you? కానీ దేవుడు వాక్యం కాపాడగలుగుతుంది. Money cannot save you from any sicknesses, but the ఈగో word of ఉంటే God save you. కాపాడగలుగుతుందా? Does your ego save you from anything? కాపాడలేదు. No, your ego cannot save దేవుడు you. వాక్యం విని తగ్గించుకునే గుణం ఉంటేనే కాపాడగలుగుతారు. Only when you humble yourself according to the word of God, that can save you. కోపం ఎందుకు? Why get angry and upset? ఏమన్నారు? కయ్యనుతో ఏమన్నారు? ఎందుకు మొహం చిన్న బుచ్చుకున్నావు? ఎందుకు నీకు కోపము? దేనికి నీకు కోపము? What did God say to Cain? Why are you angry, Cain? Why are you so upset? ఎందుకు? Why is that angry in you? అసూయత్వాన్ని నాకేమీ లేదని ఎలా చెప్పగలుగుతారు? How can somebody says I don't have anything, but it's a jealousy is reeling? మనుషులు ప్రత్యేకంగా దేవుడు జీవించమంటే ఈ లోకంలో మనుషులు ఉన్నట్టు జీవిస్తూ, ఈ లోకంలో మనుషులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తూ దేవుడు నాకు తోడుగా ఉన్నారని ఎలా చెప్పగలుగుతారు? How can you say God is there with you when you are living according to the worldly life, worldly standards, and living according to the world? నీ నోటి మాట తెలిసిపోతుంది దేవుడు ఎవరో నాకు తెలియదని, నీ ప్రవర్తన తెలిసిపోతుంది దేవుడు ఎవరో నాకు తెలియదని, నీ ఈగో తెలిసిపోతుంది దేవుడు ఎవరో నాకు తెలియదని, ఇంకా నువ్వెవరికి చెప్పుకుంటావు దేవుడు నాకు తెలుసని? Your words, your ego, your pride and your behavior is clearly displaying that you do not know who God is in your life. అందుకే చెప్తున్నా, ఇది కథ కాదు, ఇది సత్యము, తప్పక జరుగుతుంది. మీరు శ్రమకి వెళ్ళి అయ్యో మన చెప్పారే అన్న ఈ పదం వేసుకోకుండా ముందుగా జాగ్రత్త పడటం నేర్చుకుంటే చాలా మంచిది. Prevention is always better. When you come from the word of God, precautions is to be taken. Don't neglect when one warning is coming to నాకు you. ముందు జాగ్రత్త ఎక్కువ.
I always take care of preventing from ఇప్పుడు disaster. రాప్చర్ జరిగినా కూడా తలెత్తుకుని నుంచోగలుగుతాను. అలా నుంచునే అంత శక్తి నాకు ఉందని ఎవరైనా చెప్పండి, పోని చూద్దాం. I am so clear that if rapture takes place today, I can boldly stand that God will help me. And ఎందుకంటే I'll be నో there. ఎక్స్పెక్టేషన్, Is there anyone among you no who can do assumption, that? No expectation, judge no చేయను. assumptions, no judging. నేను ఎవరి మీద నిందలు మోపను, I don't blame anybody. ఎవరి దగ్గర నుంచి ఏది కోరుకోను, I don't expect anything from anybody. ఎవరి మీద హృదయంలో కూడా శపించుకోను, I don't even curse from my ఎవరి heart. మీద కోపం పెట్టుకోను. I will not get angry at anyone. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేది ఉండదు. I don't believe in gossip at all. ఇంకేం కావాలి? What else does a man require? సిచ్యుయేషన్ వస్తుందా, నిలబడతారు ముందుకెళ్ళి. If situation comes, I have to face it. ఎందుకంటే దేవుడు ఇంకా జీవించి ఉన్నారు కాబట్టి నేను అలా ప్రవర్తించాలి. Because God is alive and my behavior should display as if God is అన్నిటికీ alive. భయపడిపోతూ చెప్పుడు మాటలు వింటూ పాపం చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, దేవుడు లేడు, సిలువ మీద ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇంకా ఆయన కిందకి దింపలేదు, ఆయన బ్రతుకున్న ఆయనలాగే చూపించట్లేదు మనుషులు. You are displaying as if God is still there on the cross. You are showing him as a dead person. You are not bringing him down. You are not making God as alive. కానీ 20వ వచనం ఏముంది? What does verse 20 say? తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యముల అన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినముల అన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. బ్రతుకు దినములన్నీ గ్రంథమును చదవడం వలన ఏమవుతుంది? What happens when a person is reading the word of తప్పు God? చేయకూడదని ఒక భయం ఉంటుంది. There will be a conscious effort that they will not commit చెప్పుడు sin. మాటలు వినకూడదు అన్న ఒక నమ్మకం ఉంటుంది. There will be faith that they should not give ear to gossip. మరి అహాబు ఎవరు? Who is Ahab? ఇశ్రాయేలు జనాంగం యొక్క రాజు. He was a king of Israel. ఎవరి మాటలు విన్నాడు? Whom did he believe? యెజబేలు మాటలు విన్నాడు. He believed in the voice of Jezebel, ఆ his wife. యెజబేలు మాటలు విని ఎంత పాపం ఓడి కట్టుకున్నాడు. And because of the wrong counsel that he came from his wife, he had to commit on sin. ఎవరు చెప్పుడు మాటలు చెప్పారో ఆమె చనిపోయిన తర్వాత ఆమె రక్తాన్ని కుక్కలు నాకాయని లేఖనం చెప్తుంది. The word of God says when Jezebel died, the dogs came and licked her blood. నేను మీకు నేర్పించేదంటే సత్యం నువ్వు గుర్తించు. But when it comes to you, you understand the truth. ఎవరైనా నీకు చెప్పినప్పుడు మంచి చెడు అనేది నువ్వు గుర్తించు. You understand the difference between good and bad. ఏది మంచి చెడు అని నువ్వు తెలిసావనుకో, ఎవరు నీ తట్టు తిరగన అవసరం లేదు. You don't require anybody to turn towards you. వాళ్ళందరూ కూడా నిన్ను బట్టి దేవుడి తట్టు తిరుగుతారు. వాళ్ళు But based on your character, they will turn నువ్వు towards వాళ్ళ God. తట్టు తిరగన అవసరం లేదు. There isn't any necessity for you to turn towards them. నువ్వు మనుషుల తట్టు తిరుగుతున్నావా, మనుషులు నీ తట్టు తిరుగుతున్నారా? Are people turning towards you or are you turning towards people? ఆలోచించండి. నీ ప్రవర్తనను బట్టి, నువ్వు విన్న వాక్యాన్ని బట్టి, నువ్వు నేర్చుకునే విధానాన్ని బట్టి దేవుని జ్ఞానం నీలో ఉందంటే నువ్వు ఎవరి తట్టు తిరుగుతున్నావో నీకు బాగా అర్థమవుతుంది. You should know very clearly whose voice or where you are inclining to people's opinion. ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు అనుంది ఇక్కడ వాక్యము. It very clearly says it will ensure that he and his descendants will reign. They should not turn towards the left or right. అంటే దేవునికి సమస్తము తెలుసు. That means God knows everything. జరగబోయేది తెలుసు. ఇదంతా జరగబోయేది కాబట్టి ఇశ్రాయేలు జనాంగం రాజు కావాలని అడగక ముందు చెప్పిన మాటలు ఇవన్నీ. These are all the instructions given and told by God even before people of Israel wanted a king. చూసారా, వాళ్ళు అడుగుతారని ముందుగానే తెలుసుకున్నారు. God knows that these people will ask for a king. కాబట్టి దేవుడు ఇశ్రాయేలును వారి కొరకు రాజును ఏర్పరచుకోమని ఎప్పుడు రాజు చెప్పలేదు, వాళ్ళు అడిగినప్పుడు చెయ్యనన్నారు. God very clearly gave instruction that when they ask for a king, tell them that this is how it will happen. మీకు అర్థమైందా? You understood this? దేవుడు రాజుని ఏర్పరచాలి అని దేవుడు కోరుకోలేదు, మనుషులు కోరుకోవడం మొదలు పెట్టారు. It was not God's desire that a king should be elected. It was the people's opinion. ఒకవేళ రాజు కావాలని ఆ మనుషులు నిన్ను అడిగిన ఎడల ఈ విధంగా నియమించు అని ముందుగానే దేవుడు మాట్లాడారు అక్కడ. And God had given instruction, if people ask for a king, and this is how you should speak to them. అంటే దేవుడు ఇశ్రాయేలును వారి కొరకు రాజుని ఏర్పరచుకోమని ఇప్పుడు దేవుడు చెప్పలేదు. God never wanted a people to become a king. దేవుడు ఎప్పుడు చెప్పరు, ఎందుకంటే ఇప్పటికీ కూడా దేవుడికి రాజుగా ఆయనే ఉండాలని ఇష్టపడతారు. Even now God wants to rule and reign. కానీ వీళ్ళేంటి, రాజు కావాలి, ఒక మనిషి రాజు కావాలని కోరుకున్నారు. But these people wanted man to be a king. కాబట్టి దేవుడే వారికి రాజు పరిపాలకుడు ఉన్నప్పుడు వేరొక రాజు ఎందుకు చెప్పండి ఒకసారి When God ఆలోచించండి. himself is a king, why should a man be a king?
వేరొకరు ఉండవలసిన అవసరం లేదు కదా. There wasn't any necessity at all. ఇప్పుడు చెప్పు, నీకు దేవుడు రాజుగా ఉండాలంటే నీ బలహీనత అనే రాజు నువ్వెందుకు కోరుకుంటున్నావు? నీ సొంత ఆలోచనతో జీవించాలన్న రాజును నువ్వెందుకు కోరుకుంటున్నావు? When God is there as the king, why do you want to make anger as the king? Your weakness is to be your king of your life. అందుకే అయినను సర్వము ఎరిగిన దేవుడు ఒకానొక దినమున ఈ ప్రజలు తప్పక రాజు అడుగుతారు అన్నది ఆయనకు ముందే తెలుసు. That's the reason God knew that these people would ask a man to be a king. ఈ ప్రజలు స్వార్థ ప్రయోజనముల కొరకు రాజు కావాలని కోరుకుంటున్నారే గాని ఇంకా ఏమీ కాదు. These people have a selfish motive for them to have a man as a king. ఈ స్వార్థం కోసం మనుషులు ఎన్నుకుంటారని చెప్పి దేవుడు ముందుగానే నిర్ణయించుకుని ముందుగానే ఆ గ్రంథంలో రాయడం జరిగింది. That's the reason it's written in the book well advanced that people will ask for a king for their selfish కానీ motives. దేవుడు ఏం చేశారు? But what did God do? నేను రాజుగా ఉండాలనుకుంటున్నా కానీ వాళ్ళు రాజు అడుగుతున్నారు. God says, I want to be their king, but they wanted man to be a వాళ్ళు king. కోరుకున్న రాజు కూడా ఇలాగే ఉండాలి అని ఒక శాస్త్రం పెట్టారు. And then God said, if this happens that they ask for a king, that king should have these qualities. ఇది కుటుంబంలో ఉందా లేదా, సంఘాల్లో ఉందా లేదా, Is it- బయట లోకంలో ఇటువంటి రాజ్యం ఉందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోండి. You need to check, is this type of kingdom prevalent in families, in the churches, or outside? ఇప్పుడు ఏ రాజు మిమ్మల్ని పరిపాలించాలి కోరుకుంటున్నారో మీరు చెక్ చేసుకోండి. మీరు ఏ రాజు పరిపాలన కింద ఉన్నారో ఒకసారి మీరు పరీక్షించుకోండి. మీరు You examine who has been the king all the days of your life as of now. ఏమండి, మిమ్మల్ని ఒక వారం రోజుల క్రితం పలానా చోట్లో పలానా స్థలంలో పలానా ఇంట్లో చూసంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాను, మొన్న పలానా చోటకి వెళ్ళానే, మొన్న షాపింగ్కి వెళ్ళాను, నిన్న ఎక్కడికి వెళ్ళాను, మొన్న అక్కడికి వెళ్ళాను, ఇవన్నీ బాగా గుర్తుంటాయి. Now when somebody says, I saw you in that particular place, you will immediately recollect, no, last week I went to this place, that place, and you can recollect every incident very clearly. ఇట్లాంటివన్నీ బాగా గుర్తు పెట్టుకుంటారు కానీ దేవుడి వాక్యం గుర్తుకు రాదు. ఇది నిజమా అబద్ధమా అన్నది ఒక ప్రశ్న వేసుకోరు కానీ మిగతా అన్ని విషయాలకి ప్రశ్నలు వేసుకొని చీల్చేస్తారు. మనుషులకు ఫోన్లు చేసి మరి అడిగేస్తారు. For unwanted things, people give a call and find out what is the truth. But when it comes to the word of God, they don't check what is the importance and what is కాబట్టి true or not. ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి, సర్వ శరీరులకు దేవుడును, సర్వ శరీర ఆత్మలకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పిన దేవుడు సర్వ మానవ కోటికి చెప్పిన విధి ఏంటంటే, Now the God who's a God of all flesh and all souls, what does he say? ఆయనకి ఇష్టంగా జీవించాలి, Live according to his instructions. And ఆయన పాలన కిందే ఉండాలి. every man should be under God's rule and reign. నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకుంటాను రెడీ అవ్వు, It's up to you. It's your decision. కానీ దేవుడి చిత్తం ఉందా లేదా తెలుసుకో. But check if that's God's will or not. నీ చిత్తంతో నువ్వు ఏం చేయలేవు. You cannot do anything with your ఓ own will. సంవత్సరం బాగుందని చూపిస్తది, 1 year you might find fruits and you'll రెండో enjoy. సంవత్సరం ఏమీ లేదని And చూపిస్తది, the second year you will not have anything. మూడో సంవత్సరం మొత్తం పోయిందని And the చూపిస్తది. third year you will lose అది totally. నీ చిత్తం. And that's your desire. కానీ దేవుడి చిత్తం యాకోబును ఆశీర్వదించినవదే మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. But God will bless you the way he blessed Jacob, though Jacob did not have anything అది at all. గుర్తు పెట్టుకోండి మీరు. Remember this always. దేవుడి చిత్తంలో ఉంటే ప్రమాదం నుండి నేను బయటకు వస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు నో అన్నారంటే అది అందరికీ నచ్చదు. నేను మళ్ళీ చెప్పే మీతో చెప్తున్నాను. God will save you from every disaster. When God says no, people don't like it at all. I do not know కానీ why. నచ్చదు అన్నది విల్లింగ్నెస్ తో రిసీవ్ చేసుకుంటారు చూసారా, వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతారు. But those who willingly accept God's instruction, though they do not like it, those people will be blessed. ఆ ఎన్నిక విధానం అంటే ఏంటి? What is the process of the selection? పాలకుడు అంటే రాజు అయిన వాడు తన కొరకు సంపాదించుకోకూడదు. That means that king should not make himself rich. He should not become only దేవుడి prosperous. పైన ఆయన శక్తి పైన ఆధారపడి ఉండాలి. He should always depend on God and God's power. అంటే ఒక యాజకుడైనా గాని, ఒక ఇవాంజలిస్ట్ అయినా గాని, ఒక పాస్టర్ అయినా గాని, ఒక ప్రవక్త అయినా గాని ప్రతిదీ కూడా దేవుడి చిత్తంతో అతను నిలబడాలని కోరుకోవాలి. Every priest or prophet or a pastor or evangelist should always follow God's will. ఏం మాట్లాడుతున్నారు? మనం కష్టపడతాను కదా డబ్బు వచ్చేది. Now people say, what are they talking? Only when I work hard I'll get money. మరి యాకోబు ఏమీ లేకుండానే కదా వెళ్ళాడు లాబాను దగ్గరికి. ఎలా సంపాదించుకున్నాడు అంత ఆస్తిని? Jacob did not have any wealth at all when he went to Laban. ఎలా How did he earn that money so much? ఎలా సంపాదించాడు? How did he become so rich? మరి అబ్రహాముకి రాళ్ళగలిగిన స్థలం వచ్చింది, మరి అంతగా ఎలా సంపాదించాడు? Abraham got the wrong place. He got a place. అనీతిమంతుల డబ్బు నీతిమంతుల కోసం దాచి ఉంటదంట.
Do you know the unrighteous people, when they accumulate wealth, it is stored for the righteous person. చీకట్లో ఉన్న ధనాన్ని నీ కొరకు వెలుగులోకి తెచ్చి నీకు ఇస్తాను అని అంటున్నారు. All the things that is hidden in secret, God will give to the అది righteous ఎలా person. జరుగుద్దో, ఎప్పుడు జరుగుద్దో, ఏ విధంగా జరుగుద్దో దేవుడి మీద ఆధారపడితే అది నీకు అర్థమవుతుంది. లోక జ్ఞానంతో ఏదో చెప్తారు, పాపం ఏదో మాట్లాడతారు, మనం ఏదో వినాలని చెప్తున్నారు అని అనుకోండి, అలాగే ఉంటుంది నీ జీవితం. నెక్స్ట్ ఇయర్ కూడా అంతే. But when you depend on God, you will be really blessed. But when if you're careless and you're neglecting, every year will be like that. And in fact, every year you keep on falling. ఎవరైనా సరే, Let it be anybody. ప్రతి వారు దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారు దేవుని పైన, ఆయన శక్తి పైన ఆధారపడాలి. Those who are ordained by God or appointed by God should depend only on His అప్పుడు power. ఆయన జ్ఞానముతో, ఆయన వివేకంతో మీరు ఎలా ప్రవర్తించాలి, ఏ పని చేయాలి, ఏ విధంగా ఉండాలని ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. Then God will show you the direction as to how to rule and reign and how to be in His kingdom. ఎందుకు ఈ మాట రాజుకి ఎందుకు పెట్టారు? Now, why was this given to a king? ఎవరికి పెట్టారు ఇది? To whom was this instruction కానీ given? ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో ఉన్న రాజులు చూస్తే వాళ్ళు రాజులు మాత్రం అదే, ధనవంతుడు అధిక ధనవంతుడు అయిపోతారు, దరిద్రుడు అధిక దరిద్రుడు అయిపోతున్నారు. అంటే అక్కడ రాజు పరిపాలన లేదు, మనిషి పరిపాలన ఉంది. Now, nowadays the kings are becoming rich and prosperous. That means God is not their king. It is man who's been a king. కానీ దేవుడి దృష్టిలో రాజు ఏంటంటే, రాజు తన కొరకు సంపాదించుకోకూడదు. But what does God say? That a king should not accumulate wealth for himself. ప్రజల్ని మంచిగా పరిపాలించినప్పుడు వాళ్ళు పొలాలు దున్నుకుంటూ అందులో వచ్చిన ఆ ట్యాక్స్ అంతా పే చేసినప్పుడు దాని ద్వారానే రాజు జీవించాలని అక్కడ దేవుడు శాసించారు. God very clearly told when people pay the taxes, based on that amount that comes from the taxes, through that only he has to rule and reign. సంపాదన బలము పెరిగితే దేవుని మర్చిపోయే ప్రమాదం ఉంది. When a man accumulates wealth and silver and gold for himself, there is every chance that he will forget Warning. God. It's a warning to ఏ everybody. రాజుకైనా వార్నింగే. To any king, it's a warning. ఎంత ఈ విధంగా లేకుండా వాళ్ళ కడుపులు నింపుకోవడానికి, వాళ్ళు బతకడానికి, వాళ్ళు నిలబడుకోవడానికి దేవుడి వైపుకి మనుషులను తిప్పరు, వాళ్ళ వైపుకి మనుషులను తిప్పుకుంటారు. People will not turn people to God, but the people turn people to themselves. దానికి అర్థం తెలుసా? What does it mean? దేవుడి తట్టు తిప్పట్లేదంటే వాళ్ళెవ్వరికి సరైన భోజనం పెట్టట్లేదు, వాక్యం నేర్పించట్లేదు. They are not teaching the word of God because they are not teaching the people to turn towards God. పైన మతం నేర్పించుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ బ్రతుకులు అలా ఉంటున్నాయి. They are teaching only religion. That's the reason people's life also is మరలా becoming difficult. ఏమంటారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను, పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నానని ఏదో గొప్పగా చెప్తారు, కానీ దేవుని జీవితం, నీ జీవితం చెక్ చేసుకో ఎక్కడుంది. But they are proud enough to say that they know God, they've taken baptism and they are speaking in tongues and all. But check your life, is it changed according to God or not? ఆయన మనిషి రూపంలోనే వచ్చాడు, కానీ మనుషులకున్న ప్రతి ఆలోచన, మనిషికున్న ప్రతి బాధ, దుఃఖం అన్ని ఆయనకు వచ్చింది, కానీ ఏ పాపం చేయలేదే. మరి ఎందుకు చేస్తున్నారు మనుషులు? He came in the human form and he lived as a simple human being and he did not commit any sin. So therefore, why are you caught up in sin? కానీ ఈ సంపాదన బలము పెరిగితే దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉందని చెప్పాక కూడా ఎంతమంది రాజులు తప్పిపోయారు. Now, when God warned that when you accumulate wealth, you will lose your track, how many people neglected and fall and Allah rise again? వాక్యము దానికి అనుగుణంగా నువ్వుండు, కానీ నీకు అనుగుణంగా వాక్యం తీసుకోకు. You have to change according to the word of God. The word will not change according to your will. దేవుని పిల్లలుగా ఉండటానికి అధికారం నీకు ఇవ్వబడింది, కానీ ఆ వాక్యాన్ని నీ ఇష్టంగా తీసుకొని నీ ఇష్టంగా ఎక్కడ పడితే అక్కడ వాడేసుకుంటానికి నీకు వాక్యం ఇవ్వలేదు You దేవుడు. have been called as a child of God, but not according to your own ways. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను తెలుసా? You know why I'm mentioning this? చాలా మంది రాజులు దేవుని వాక్యం పక్కన పెట్టి వాళ్ళు సొంతంగా జీవించటం వలన దేవుని కోపానికి, శాపానికి వాళ్ళు ఉగ్రత పాలయ్యారు. Many people are facing the wrath and the fury of God because they have neglected God and forsaken the word of God. అందులో సోలొమోను రాజు ఒకడు. And amongst those kings, Solomon also was there. అలాంటి వార్నింగ్స్ ముందుగా ఇశ్రాయేల్ రాజుల్లో అనేక మంది ఇచ్చినా కూడా తప్పిపోయి దేవుని శిక్షకు పాత్రులయ్యారు వాళ్ళు. Many people have gone astray because they faced the wrath of God because they did not నేను obey. చెప్పట్లే, చరిత్ర చెప్తుంది, ఎత్తుక్కోండి, మీకే I am తెలుస్తుంది. not telling this. History speaks for దీనికి itself. బైబిల్ గ్రంథమే అవసరం లేదు, ఏ గ్రంథమైనా సరే ప్రతి వారు చెప్పగలుగుతారు ఇది. You don't have to read the Bible. You read any book, any history, it will teach you మరి about how సౌలు things fell. అంటే దేవుని శిక్షకు ఎందుకు పాత్రుడయ్యాడు? Why were they facing the punishment from God? కానీ సొలొమోను ఆరంభంలో విధేయుడే, కానీ Solomon in the beginning was indeed obedient, but బట్ వచ్చేసింది కదా. the word but has ఈయన arisen. చాలా మంచివాడండి, కానీ ఎవరికి కావాలి ఈ కానీ? They will say he's a very good man, but వాక్యం బాగుందండి,
కానీ టైం బోల్డ్ అయిపోతుందండి. The word is good, but the time it's getting waste. అందుకనే సంవత్సరం నీ శ్రమలు అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే సమయం వెళ్ళిపోతున్నా నీ శ్రమలు అలాగే ఉండిపోతున్నాయి కదా. మరి ఎందుకంటే కానీ వాక్యం వింటున్నావు కానీ నీ పరిస్థితి అలాగే ఉంది. Because you gave తెలుసుకుంటున్నావు కానీ నువ్వు అలాగే ఉన్నావు. You're giving importance to only time but not transformation according to the word of God. That's the reason time is passing away. Your life also is becoming miserable or same. బట్ అనే పదం ఎందుకు తెచ్చుకుంటారు? Why buts are used in అదే sentences? చెప్తున్నాను. ఇప్పుడు వాక్యం ఒక మనిషి వాక్యం వింటాడమ్మా. Let's say a man is listening to the word. వాక్యం వినేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ అతనిలో రావడము, దేవదూతలు వెళ్ళి అతను ఏమేమి సమస్యలో ఉన్నాడో వాటన్నిటిలోనూ దేవదూతలు వెళ్ళి ఆ పనిని జరిగించడానికి దేవుడు రిలీజ్ చేస్తుంటారు. కానీ మీరు ఇక్కడే ఉంటారు. Now you are hearing the word of God in one particular place, but actually when you are seriously listening to the word of God, the angels come and start releasing and start making way. మరలా క్యాచ్ చేయండి, నేను చెప్తున్నా. I'm telling you this once again. మీరు ఇక్కడ కూర్చుని వాక్యం వింటూ ఉంటారు, You are physically present over here and hearing రియలైజ్ the word of అవుతూ God, ఉంటారు, and you're realizing your mistakes, జాగ్రత్తగా వింటున్నారు. and you're paying attention to the అవును word of కదా God. ఇక్కడ తప్పు చేస్తున్నాను, అవును కదా ఎందుకు ఇట్లా ఆలోచించట్లేదు, ఎందుకు ఈ విధంగా ప్రవర్తించానని చక్కగా మీరు పశ్చాత్తాపడుతూ ఉంటారు. You're testing and examining yourself. Yes, this way is not right in me. This type of speech is not correct in me. మీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ మీ లోపలికి వచ్చి కూర్చుంటారు. Without your knowledge, the Spirit of the Lord will come inside you. ఇక్కడ నేను వాక్యం చెప్తూ ఉంటాను, కానీ దేవుడు ఏం చేస్తారు? మిమ్మల్ని రియలైజేషన్ తీసుకురావడం వలన పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవహించడం, దేవదూతల గుంపు మీ కుటుంబం దగ్గరికి వెళ్ళడం జరుగుద్ది. While you're hearing the word of God, God will speak to you, and the Holy Spirit, God will be inside you, and the angels will go to your families respectively and నువ్వు take care. ఏ విధంగా రియలైజ్ అయ్యావో, ఏ విధంగా పరిశుద్ధాత్మతో అభిషేకం పొందుకున్నావో, అదే అభిషేకంతో ఉన్నావో నువ్వు వెంటనే నువ్వు డెలివరెన్స్ చూడగలుగుతావు. But when you receive the word of God and you have the same anointing and grip yourself to follow the word of God, then you will experience the deliverance. నీకు తెలియకుండానే ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే మీరు డిఫరెన్స్ చూడగలుగుతారు. You will experience great blessings the moment you enter into your house. ఇంట్లో మీ భార్య గాని, భర్త గాని, మీ పిల్లలు గాని చాలా డిఫరెన్స్ మీరు చూడగలుగుతారు. You will see the difference immediately on your children and your parents. అప్పులు ఉండొచ్చు, You might have financial రోగం crisis. ఉండొచ్చు, You might have కానీ sicknesses. ఏదో తెలియని ఒకలాంటి సంతోషం మీకు దొరుకుతూ ఉంటుంది. అదేంటి అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. But there will be so much of peace within your heart and mind that you cannot explain. అదే అభిషేకంతో మీరు ఉన్నారనుకో, But if you have the same anointing, నెక్స్ట్ డే వచ్చేసరికి ఆ రోగం నుండి మీకు హీలింగ్ దొరుకుతూ ఉంటుంది. and simultaneously you will start experiencing this healing అదే also. విధంగా అదే పశ్చాత్తాపంలో ఉన్నారనుకో, But if you are there in the same mode of repentance, టోటల్ మీ తల నుండి అరికాల వరకు టోటల్ పసి పిల్లల శరీరం వల్లే పవిత్రపరచబడుతూ from ఉంటుంది. the top of the head till the bottom of the toe, your entire body will become like a మీ newborn baby. కాళ్ళకి బలం వస్తాయి, You will gather strength to your మీ legs. చేతులకు బలం వస్తాయి, Your hands will gather నీ strength. హృదయానికి నాకు భయం లేదు అనే మాట నీ హృదయం పలుకుద్ది, నువ్వు కాదు. And your heart will speak, I don't have to be afraid, and you'll get that courage. ఇదే ఆత్మతో ఉండి ఒక్కొక్క రోజు వెళ్తూ ఉంటే ఒక్కొక్క బాధ, ఒక్కొక్క కష్టం ముడి విడిపోతూ ఉంటుంది. ఏదైతే నీకు ఆటంకంగా ఉందో అవన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. With the same determined mind to follow the word of God and the same determined and repentance, you will start experiencing doors will be opening for blessings. ఇదే ఇక్కడ నేను ఇచ్చే ట్రీట్మెంట్ మీకు. This is the exact treatment that I'm giving through the word of God. ఓకే, మళ్ళీ చెప్దాం. బట్ అని ఉపయోగిస్తాను నేను ఇప్పుడు. Okay, I will use the phrase, but if you do not. ఒకవేళ ఇక్కడ కూర్చుని మీరు వినకుండా ఉన్నారనుకో, But if you're not paying attention over here, కానీ ఇక్కడ నువ్వు వినకుండా ఉన్నంత సేపు కూడా నీ ఇంట్లో ఉన్న బాధ గాని, కష్టం గాని, రోగానికి నీ ఇంకా బలం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు రియలైజ్ అవ్వట్లేదు కదా. since you have not realized, since you have not repented, since you are not giving importance to the word of God, your weaknesses, your challenges will gather more strength because you are not giving importance. అప్పుడు నీకేమనిపిస్తుంది? Then what will happen to you? ఏమీ అవ్వట్లేదు, ఏమీ జరగదు, ఒకలాంటి ఇరిటేషన్ అయిపోతూ ఉంటావు. Then you will start getting irritated because nothing is moving, everything is stagnant ఎందుకంటే నువ్వు వినకపోవడం వలన. because of you are not hearing the word of సరే, God. ఇంకొక బట్ ఉపయోగిస్తాను. I will use another but now. ఇంకొక బట్ ఏంటంటే ఇక్కడ నువ్వు రియలైజ్ అవుతావు. Here you would realize, రియలైజ్ అయ్యి చాలా బాగుంది, నా తప్పులు తెలుసుకున్నాను, ఇంకెప్పుడు నేను అలా ఉండకూడదని చక్కగా రియలైజ్ అవుతావు. you have realized, and then you have said, determine your heart that you are not going to పరిశుద్ధాత్మ repeat. అభిషేకం రావడం The జరుగుతుంది, anointing of the Holy Spirit will come, దేవదూతల గుంపు వెళ్ళడం and జరుగుతుంది. the angels will go to your respective ఆమెన్ problems. అన్నాక నువ్వు చక్కగా అలా బయటకు వెళ్తావు. The moment the amen is spoken, you go out. వాక్యం చాలా బాగుంది, చాలా తెలిసింది, కానీ టైం చాలా ఎక్కువైపోయింది అని అంటావు అంతే. You will only say this word. The word of God is very powerful, but they're taking so much of time. అప్పుడు దేవుడు ఏమంటా తెలుసా?
You know what God would say then? About 10 అంటారు. And he will tell to the angels, angels, about turn. ఏమవుతుంది? What will happen? They will come ఎంత back. మంచి పశ్చాత్తాపం ఏమవుతుంది? What will happen to that wonderful repentance? వ్యర్థమవుతుంది. It will go in vain. ఇది సత్యం అమ్మ, నేను And చెప్తున్నా. this is the truth. ఇది నిజం. And this is the truth. ఇది నిజం అని నేను చెప్తున్నానంటే మీరు పరీక్షించుకోవాలి కదా, టెస్ట్ చేయాలి కదా. మరి Whether it is true or not, you need to examine. నువ్వు టెస్ట్ చేయాలి కదా. You have to test and examine. నువ్వు అప్పుడే కదా లెగిసి నడవగలుగుతావు. Only then you can start walking. నీ హృదయం ఏమంటది? నువ్వు నడవలేవు అని అంటది. But your heart will tell you, you cannot walk. దేవుడు నువ్వు నడవగలవు అని అంటారు. God on the other hand will emphasize that మరి you నువ్వు can ఎవరి walk. మాట నమ్ముతున్నావు? Now whose word are you listening? అదే దేవుడి వాక్యం మీకు చెప్పేది అదే. That's what is God's word. ఇదే నేర్పించుకుంటూ వెళ్తుంది. కానీ మీరు ఎక్కడెక్కడో దృష్టి పెట్టుకుంటూ అబ్బా చాలా సమయం అని అనుకుంటూ ఉంటే ఎట్లాగమ్మా? కాబట్టి అందుకనే సొలొమోన్ రాజు ఏం చేశాడు? దేవుడు ఏదొద్దన్నాడో అవన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. So Solomon was doing all the things which God told not to be done. అతని ఆస్తి, జనము, బలము పెరిగిన తర్వాత గొప్ప సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. When he became famous, when he became rich, he made a kingdom for himself. అనేక భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నారు? ఎక్కువ భార్యల్ని పెళ్లి చేసుకోవద్దు అని అన్నారు. He married many wives, but God gave instructions that don't marry many దానికి అర్థం తెలుసా? You know what it means? టైటిల్ ఏంటి? ఆ టైటిల్ What is the title given to them? దేవుని మీద ఆధారపడటమే మర్చిపోయాడు. టైటిల్. The title is, he has forgotten to depend on God. ఇప్పుడు ఆ ప్రశ్న నేను మిమ్మల్ని మీరే వేసుకోవాలి. Now you need to question yourself. నేను దేవుడి మీద ఆధారపడటం మర్చిపోయానా? నేను దేవుడి మీద ఆధారపడుతున్నానా లేదా? ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. Now question is, are you depending on God or are you depending on your own intellect? కానీ మనుషులు ఎలా వేసుకుంటారు చెప్పనా? You know how humans will question? నేను ఒక 20 సార్లు దేవుడి మాట విని ఉంటాను, 3 సార్లు వినకపోయి ఉంటాను. 3 సార్లే కదా, కానీ 20 సార్లు విన్నాను కాబట్టి అదే తీసుకుంటాను. They will say, oh, I would have heard the word of God so many number of times, so many times I did not heard. So whatever I heard, let me take importance to that. మీరు 30 రోజుల్లో 29 రోజులు దేవుడి మాట విని ఒక్క రోజు వినకపోయినా మొత్తం వినలేదు అని తీసుకోండి. అప్పుడే మీ ఆత్మీయ జీవితం నిలబడుతుంది. This is how you need to take. When you are hearing the word of God, even one day you are not giving importance to the word of God, all the thing you have listened to the balance days goes in weights. ఒక్క నెగటివ్ థింగ్ నీ ఈగోని ఎందుకు సాటిస్ఫై చేయాలి? Why should you satisfy the negative thing called ego? కాబట్టి సొలొమోను అవిధేయత వల్లనే ఇశ్రాయేలీయులు 2 దేశాలుగా 2 రాజ్యాలుగా విడిపోవడానికి కారణం అదే. Solomon's kingdom split into 2 because of the disobedience of him. కాబట్టి ఇశ్రాయేలీయులు యూదావారు అని విడదీయటం చెరగొని పోటుకు దారి తీసింది. Now that's the reason this got split into 2. షోమ్రోన్ని రాజధానిగా చేసుకొని యూదా జనాంగం వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ జనాంగం యెరూషలేముని రాజధానిగా తీసుకొని జెరూసలేంకి వెళ్ళిపోయారు. So Samaria and Jerusalem became 2 different capital cities of Israel and Judah. జీతకాడు వాడు పనికి పాత్రుడు కాబట్టి దేవుడికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలని. ఆయన ఇచ్చుకునేటట్టు ఎదురు చూడడం ఎందుకు? నువ్వే ఎందుకు లాక్కుని దోపిడి దొంగల్లాగా రెడీ అయిపోతారు? A servant of God will get salary from God. Why are you putting pressure on the people to give tithes and offerings? ఎందుకు? Why? దేవుడు ముందు ఆయన చెప్పిన పని చెయ్యి. First do whatever God is telling you to do. బైబిల్ ఎక్కడ కూడా అడుక్కోమని చెప్పలేదు. దేవుని దయచేసి అడుక్కునేమని చెయ్యకండి, చెయ్యొద్దు. You don't have to beg people for money or anything and all. Don't make God also as a. ఆయన అధిపతి ఉన్నాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలి, ఏం చేయాలి ఆయనకు తెలుసు. ఆయన ప్రేరేపించి ఆయన చేసుకుంటారు. మన పని కాదు అది. అడుక్కునే వాళ్ళం కాదు మనమేమి. We are not beggars. God will speak to the people at the right time and give you the right things at the right time. అందుకనే దేవుడి ప్రకారం జీవించు వాడై ఉండవలెను అని కొన్ని సూచనలు ఇస్తున్నారు ఇక్కడ దేవుడు. That's the reason God is hinting and giving signs that this is how it should be. Deuteronomy 17:14 and 15 ఇందాక మీరు చదివారు. మీరు ఉపదేశ కాండము 17వ అధ్యాయము 14-15 వచనములు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజులను నియమించుకొందునని అనుకునే ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమింపుకొనకూడదు. అన్యుని అంటే ఏంటి తెలుసా? అక్కడ దేవుడి వాక్యం ఉండదు. దేవుడి వాక్యం ఎవరిలో ఉండరో వాళ్ళు బాప్టిజం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను వాళ్ళు చెప్పినను కూడా అన్యుడితోనే సమానము. In verse 15, the second half says, you must appoint a fellow Israelite. He may not be a foreigner,
Foreigner is a person who doesn't obey to the word of God. అంతే, వాక్యం యొక్క సత్యము తీసి ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఎందుకంటే ఎజ్రా పండితుడు వచ్చి ఇశ్రాయేల్ జనాంగానికి అర్థమయ్యేటట్టు వాక్యం చెప్పేవాడంట. అది చెప్పేసరికి వాళ్ళందరూ కూడా గొల్లుని ఏడ్చేశారంటారు ఆ దినములలో. The word of God should be explained to the people. Like if you take the scribe Ezra, he used to explain the word of God. When the people heard, they cried bitterly. వాక్యం అంతా అయిన తర్వాత వాళ్ళు వచ్చి, అయ్యా మేము చాలా పాపం చేసేసాము, దయచేసి దీని నుంచి బయటికి రావాలి అని చెప్పి ఎజ్రా దగ్గర ఏడ్చారు వాళ్ళు. They were all crying to Ezra, telling, "We have sinned against God, please forgive us." ఎందుకు ఇది జరిగింది? Why did this take place? ఎజ్రా దేవుడు వాక్య ప్రకారం జీవిస్తూ వాక్యాన్ని శ్రద్ధగా నేర్పించేవాడంట. Because Ezra was leading the word of God in his life, and he used to carefully అది work. ఉంటే ఎందుకు ఈ కెలామిటీస్ బయట ఉంటాయి? ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది? ఎంత సోదమ గొమొర్రా స్థలం లాగా అయిపోయింది ఇప్పుడు లోకమంతా. The world has become like Sodom and Gomorrah. Otherwise, if people are really right, why should these calamities strike పాపం and they నుండి separate them? బయటికి తీసుకురావాలా, లేకపోతే వాళ్ళ ఈ లోపల ఉన్న పాపాన్ని నీళ్లు పోసి పోషించాలా వాళ్ళని? Should the people come out of their sins, come out of their sins, or should they feed them in sins? Teachers, రాజు priests, listen. ఎప్పుడు కూడా న్యాయంగానే పరిపాలించాలి. All the people know this. A king should lead with justice. దేవుడు జీవితంలో ప్రతి జీవితంలో వస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుందో దేవుడు రుచి చూపించాలి. అదే ఇక్కడ నేను పెట్టుకున్నది. And I have determined that this is how I should teach the children. చూడండి, డ్యూటరానమీ 31:9. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 9వ వచనం. Deuteronomy chapter 31:9. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లెవీయులకును ఇశ్రాయేలు పెద్దల అందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లా నేను అంతే, వారికి అంటే ఎవరిని నాయకులుగా నియమించాలో కూడా ఇవన్నీ దేవుడు ముందుగానే మాట్లాడి చెప్తూ ఉంటారు. Now God has determined and before itself that all these things will happen. మోషే ధర్మశాస్త్రంను వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దానికి అప్పగించవలెను. ఇప్పుడు చెప్పే గ్రంథమే అదే, ఆ గ్రంథమే క్రీస్తు. The instruction that is written in the book and given to the priest is the book which is mentioned on all the things that is mentioned in the book is about Christ. 6th verse చూడండి. Read verse 6. 6వ వచనము, verse 6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. ఎందుకు భయపడతారు? Why are you getting afraid? ఎందుకు భయపడతారు? Why are you getting afraid? మీరు భయం అని పలకక్కర్లేదు. You don't have to talk about fear. మీరు భయం అన్నది పలకక్కర్లేదు. You don't have to even say fear. ఇలా ఉంటాదేమో, ఇలా జరుగుద్దేమో, ఇలా ఆలోచిస్తారేమో అంటారు చూసారా, అదే మీ భయం. Now whatever you think, they might speak like that, they might think like that, they may ask me something like that. This is your fear that is dominating you. అంటే నీ దేవుడైన యెహోవా అంటే ఏంటి? నీ దేవుడు నీకు చెప్తున్నాడు ఎందుకు భయపడుతున్నావని. అంటే ఇది ఆజ్ఞ, భయపడకు అన్నది ఆజ్ఞ, అయినా నువ్వు భయపడుతున్నావు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అని అర్థం. The Lord God has personally told you, be strong and courageous, don't be afraid or do not panic. But if you are not doing it, that means you are not following his నీ instructions. దేవుడైన యెహోవాయే అంటే ఏంటి తెలుసా? ఆజ్ఞలు. The Lord your God means God is instructing you. చూడండి 7 and 8 verses. Read verse 7 and 8 also. 7-8 వచనములు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము, విస్మయం పొందకము, ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పెను. ఇవన్నీ కూడా ఈ వాగ్దానం మీ నెత్తి మీద ఉంది, కానీ మీరు చూడకపోవడం వల్ల అది పనిచేయట్లేదు. All these promises are there over your head, but since you are not obeying, this is not having any effect. ఎందుకంటే వాక్యము యొక్క ఆశీర్వాదము, వాక్యంలో నుండే ఎలా పశ్చాత్తాపడాలో మీరు నేర్చుకున్నాక కూడా ఈ వాక్యాన్ని మీరు ఉపయోగించకపోతే వేస్టే కదా. It will become waste after hearing the word of God. If you're not following, that's the reason the blessings are అంటే standing. ధర్మశాస్త్ర నిబంధనలు అంతటిని వ్రాత పూర్వకముగా ఏర్పరిచిన యాజకులైన లేవీయులకు ఇవ్వడం జరిగింది. All these were given to the ones who are being ordained by God as priests. చూడండి 2 Kings 11:12.
రెండవ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. 2 Kings chapter 11 verse 12. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతనిని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాక అని చాటించి ఆ ధర్మశాస్త్ర గ్రంథము ఆ వాక్యము ప్రతి వారి చేతికి ఇచ్చారంటండి. They presented the copy of God's laws to everybody. అంటే కిరీటం పెట్టినందుకు వాళ్ళు చప్పట్లు కొట్టలేదు అక్కడ. They did not clap their hands because they placed the crown on the king. ఆ ధర్మశాస్త్ర గ్రంథం అతని చేతికి ఇచ్చిన తర్వాత చిరంజీవి అగు దేవుడు ఆశీర్వదింపబడును గాక అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించారు. కిరీటం పెట్టినందుకు కాదు. వాక్య గ్రంథము ఒకరి చేతికి ఇచ్చారంటే నేను దీని ప్రకారం నేను ఉంటాను అని అర్థం. They did not clap their hands because the crown was placed on their head, but they clapped their hands because he was handed over the copy of God's law. మరి అదే గ్రంథం మీ దగ్గరకు వచ్చింది కదా, మీరు కిరీటం కోసం చూస్తున్నారే గానీ ఆ గ్రంథం మీ చేతిలో ఉన్న గ్రంథం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? You're only thinking about the crown, but do you ever think that the God has handed over his laws to you? 2 Kings 22 verse 8. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. 2 Kings chapter 22 verse 8. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గ్రంథము నాకు దొరికినని షాఫానును అతని శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతను దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకుల మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులైన పని జరిగించు వారి చేతికి అప్పగించరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించరని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సుముఖమునందు చదివాను. ఏం చేశారు? ఆ గ్రంథము రాజు ముందు చదివారు. They read the book in the presence of the king. అదే గ్రంథము మీరు వింటున్న వాక్యమే. Now whatever is being read from the scroll is the word that is spoken మరి here. ఆ గ్రంథంలో ఏముంది? What is there in that book? ఏ రాజు ఏ రాజ్యం పరిపాలిస్తున్నారో ఆ రాజ్య ప్రజల మీద రాబోయే తీర్పు గురించి, శాపం గురించి రాయబడి ఉంది, శిక్ష గురించి రాయబడి ఉంది అందులో. In that book it was mentioned about the curses and the consequences which is mentioned, which if not మరి followed. అదే వాక్యం కదా మీతో చెప్తున్నాను. దేవుడికి ఇష్టంగా ఉంటే ఇలా ఉంటారు, ఇష్టం లేకపోతే ఈ పరిస్థితులు వస్తాయని అదే కదా చెప్తుంది. అదే కదా గ్రంథము. And the same word has been spoken to you. If you obey to the word of God, this would happen. If you disobey, these things will come upon you. ఎందుకంటే దేవునికి లోబడేవాడు మనుషులకి భయపడరు, మనుషులకు లోబడేవారు దేవుని పక్కన పెట్టి మనుషులకు అనుగుణమైన బోధలను బోధిస్తారు కాబట్టి అన్యులు ఎక్కువ మంది ఉన్నారు. That's the reason if a man fears God, he will not fear man to preach the word of God. But if a man fears man, he will not speak the word of God, and he will make people as like foreigners or కానీ Gentiles. వెంటనే ఏం చేశాడు ఆ రాజు? ఆ గ్రంథం విన్న వెంటనే ఏం చేశాడు? వెంటనే తన బట్టలు ఇలా చింపుకున్నాడు. What did King Josiah did when the moment he heard the things that is written in the book? వినినప్పుడు వెంటనే ఆ రాజు చింపుకున్నాడంటే ఆ గ్రంథంలో ఉన్న వాక్యం అతని మీద ఎంత ఇంపాక్ట్ పడిందో చూడండి. మరి వాక్యం వినేటప్పుడు కూడా అంత ఇంపాక్ట్ మన మీద పడాలి. In verse 11 it says, when the king heard what was written in the book of law, he tore his clothes in despair. That's how it should happen when you hear the word of God also. వెంటనే ఏం చేశాడు? What did he do immediately? 13th verse చదవండి ఇప్పుడు. Verse 13. 13వ వచనం. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదవారి అందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చెయ్యుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. ఇక్కడ ఏమన్నాడు? ఆ రాజు విని వెంటనే ఏం చేశాడు? ఇక్కడ మీరు కాపరిని తీసుకోండి, యాజకుల్ని తీసుకోండి, ప్రతి వాళ్ళని తీసుకోండి. What did the king do the moment he heard the word of God and instructions? You can take the prophet or the priest or the pastor or anybody instead of the king. యథార్థంగా దేవుడి తట్టు తిరిగే ప్రతి ప్రవక్తకి గాని యాజకుడికి గాని జరిగేది జరగబోయేది చెప్పగలుగుతారు. A genuine prophet of God or a pastor will tell the people about things that's going to happen in future. కానీ ఈ గ్రంథం ఆ రాజు విన్న వెంటనే ఏం చేస్తారంటే, అయ్యో మన పితరులు ఈ ప్రజలు దేవుడి మాట వినకపోవడం వల్ల ఈ పరిస్థితులు తెచ్చుకున్నారు, మనం ఎలాగైనా కాపాడాలని ఆ మనిషి ఆ రాజు ఎంత ఆత్రపడ్డాడో ఆ ఆత్రం ఉందా? The king, the moment he heard, he said, for the Lord's great anger is burning against us because of our ancestors have not obeyed the words in this scroll. ఈ Is there ఆత్రం anybody thinking like ఉండదు, that? ఈ ఆత్రం ఉండదు. మతంలో కలిపే ఆత్రం ఉంటుంది. People are keen of converting people to a religion, not converting people according to ఎందుకంటే God's instructions. మతంలో కలుపుతారు కానీ దేవుడిలోకి కాదు. మనం దేవుడిలో కలుగుతాం.
మతంలోకి కాదు. People are quick to convert from one religion to another religion, but it is not what God is intending. మతంలోకి కలిపే వాళ్ళు ఎప్పుడు తరతరాల శాపంలోనే ఉంటారు, ఎందుకంటే దేవుడిలో ఉండరు కాబట్టి. If a man converts a person from one religion to another person, he will be under curse. But if a దేవుడిలో man is ఉన్నవారు connected, దేవుడిలో ఉన్నవారు ఒక యోబు వలె నిలబడగలుగుతారు. but a man who is according to God will connect to God and will be like Job. వాళ్ళకి ఒక రోగం కూడా రావచ్చు. హిజ్కియాకు రోగం రాలేదా? వెంటనే అతను ప్రార్థన చేసిన తర్వాత 15 సంవత్సరాలు జీవించే అవకాశం ఇవ్వలేదా? Sickness can come to a righteous person like Job or to Hezekiah. Did not God extend his years to 15 years? ఈ విధంగా కాపర్లు ఈ రాజు వల్లే ఉన్నారంటే ప్రజలు ఎందుకు కష్టపడతారు, ఎందుకు బాధపడతారు? వాళ్ళకి సరైన మార్గం కనిపిస్తే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు సరైన మార్గంలోనే వెళ్తారు. If the pastors are like these kings and all leading to the people according to the genuine faith and all, why should people suffer? ఈ విధంగా 13th verse చదివారు కదా, దీన్ని బట్టి ప్రతి యాజకులు గాని కాపర్లు గాని ప్రతి వాళ్ళు ఈ మనస్తత్వం కలిగి ఉండాలి. ఎలా కాపాడాలి, ఎలా రక్షించుకోవాలి, వాళ్ళకి ఎలా సహాయం చేయాలి అన్న తాపత్రయంతో ఉండాలి గాని పెద్ద ఇక్కడ నుంచి బోధకులుగా ఉండటం కాదు. It's not being a pastor or a preacher of the word of God is a great title, but your effort should always be to save people according to the word of God. తెలుసుకున్నాడు, ఆ రాజుకు తెలియకపోతే వెళ్ళండి ప్రవక్త దగ్గరికి వెళ్ళండి. ప్రవక్త ఎవరు? ప్రవక్త. When Josiah knew that it is the thing that has been need to be understood, he said, go to the prophet, find out from the prophet or the priest. ఎవరు? ప్రవక్తి ఎవరు? ప్రొఫెటస్ ఎవరు? Now who is this prophetess? Remember this. Huldah was the prophetess over there. ఆమె ప్రవచించింది, యెహోవా సెలవిచ్చినదేమనగా అని సెలవిచ్చింది. And she prophesied. Huldah was a prophetess, a woman. Remember, she was the one who prophesied. చూడండి 16వ వచనం చదవండి. Verse 16, 16వ వచనం. యెహోవా 15 and 16. 15, 16 వచనం. Read verse 15 and 16. ఈమె వారితో ఇట్లా నేను మిమ్మల్ని నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకిని రప్పింతును. ఒక్కసారి చూడండి ఏముంది. ఏదైతే ఆ గ్రంథంలో రాసి పెట్టి ఉందో, ఏమా మళ్ళీ చెప్తున్నా, రాబోయే దినాలలో ఈ గ్రంథంలో రాయబడినవి మాత్రమే ఈ లోకంలో జరగబోతుంది. All the words written in the scroll that the king of Judea will come to true. So I'm telling you, what has been spoken to you will come to pass. కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా, కీడంతయు ఏది విడిచిపెట్టకుండా ఈ భూమి మీదకి పంపించబోతున్నాను అని అంటున్నారు. The Lord says, I'm going to bring disaster on this city and its people. ఎందుకని? Why is that? ఆ గ్రంథంలో ఎందుకు రాసింది అలాగా? Why did the scroll been mentioning all these things? ఏమైందంటే ఇంత చక్కగా అన్ని నేర్చుకున్నాక కూడా అన్యుల వల్లే కథలు కాకరకాయలు చెప్తే మనుషులు కూడా చందమామ కథలాగే విని వెళ్తారే గాని అయ్యో అందులో నేను ఉన్నానన్నది వాళ్ళకి అర్థం కాదు. That's the reason people after hearing sermons also they are giving importance to stories and fables, but they're not reflecting their lives that they're not right. కానీ తర్వాత ఏమైంది? 19th verse చూడండి. What happened in verse 19? 19వ వచనం, verse 19. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి. ఇది మీకే చెప్తున్నా, ఇంత చక్కగా విని అయ్యో ఇంత భయంకరమైన కెలామిటీ జరిగిందా, ఆ గ్రంథంలో ముందుగానే రాయబడిందా రాయబోయే శ్రమల గురించి నేను జాగ్రత్త పడాలి. మరి శ్రమలు మహాశ్రమల గురించి ముందుగానే గ్రంథంలో రాయబడలేదు. Now when you are taking care of self, because the word of God says that these are the calamities is going to come. కానీ ఆ రాజు ఇంత మంచి మనస్తత్వము, వాక్యము వెంటనే రియలైజ్ అయ్యి మారు మనసు పొందుకొని దేవుడికి ఇష్టంగా జీవించాలని పశ్చాత్తాపంతో ఉన్నాడు కదా, అందుకు అతనికి ఏ వరం ఇచ్చారో తెలుసా? నెక్స్ట్ వర్స్ చదవండి. You know what happened when this king was sorry and humbled himself before the Lord? What blessing did he get from God? 20వ వచనం, verse 20. Verse 20. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందున వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకు రప్పింపబోవు కీడును నీవు నీ కనులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. మీరు గాని నమ్మారంటే అదే కష్టాలు, అదే బాధలు, అదే రోగాలు నీ కన్నులతో చూడవు అనంటే నీ ఇంటి వారికి గాని నీకు గాని ఏ ఇటువంటి పరిస్థితులు రావు అని అర్థం. You will not see this disaster means it's for you and for your family and to all the people it will not come upon them. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకపోవడం నీ వలన కాకపోతే నీకు ఏది సాధ్యం కాదు.
If you can only believe, all things are possible to the one who believes. But if you do not believe, nothing is going to happen in your life. ఒక గ్రంథమందు రాసి ఉండి ఈ గ్రంథం రాజు చేతిలో పెట్టి ఆ గ్రంథం ఇక్కడుండి ఈ గ్రంథంలో నువ్వు రాసుకొని ఆ గ్రంథమే క్రీస్తు. The word of God, Jesus is the word of God that is mentioned in various places. అందుకే ఆ ప్రతి రాజు గాని కాపరి గాని సంపాదన దాని మీద కాకుండా దేవుడు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. That's the reason every priest, pastor, prophet should focus on God's children, not about accumulating wealth for ఎందుకు ఈ himself. పాయింట్ చెప్పారు? Why was this point emphasized? సంపాదన మీద ఆధారపడ్డారు అనుకో దేవుని ప్రజలందరూ దాస్యం కిందకి వెళ్ళిపోతారండి. ఏ ఐగుప్తు నుండి బయటకు వచ్చారో మరలా వెళ్తారు, అక్కడికి వెళ్ళనివ్వకూడదని ఆజ్ఞ ఇచ్చారు. If you're focusing on accumulating wealth, you will lead the children back to Egypt. But God says, come out of Egypt, but you will be sending your children back to Egypt. చూడండి Exodus 13:17 and 18. నిర్గమకాండము 13వ అధ్యాయము 17, 18 వచనం. Exodus chapter 13 verses 17 and 18. ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తులకు తిరుగుదురేమో ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. చూసారా, ఈ ఒక్క పాయింట్ చూడండి. అంటే ఫరో ప్రజలను పోనీయక దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీయుల దేశము సమీపమైన ఆ మార్గంలో వారిని నడిపింపలేదు. దేవుడు ఎందుకు తెలుసా కొన్ని మార్గాలకి వెళ్ళనివ్వరు, పాపం వైపుకి వెళ్ళొద్దు, దాని వైపుకి, ఎందుకంటే దాని వైపుకి మీరు వెళ్తారేమోనని ఆయన పంపించలేదు అటు. Now clearly God says, did not lead them into the main road, so that in the main road there'll be sin and people will fall into the sin. Deuteronomy 18 verse 1 to 5 verses. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము మొదటి 5 వచనములు. Deuteronomy chapter 18 verses 1 to 5. యాజకులైన లెవీయులకు అనగా లెవీ గోత్రీయుల అందరికీ ఇశ్రాయేలుతో పాలైనను స్వాస్థమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దు గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినదేదనగా కుడి జబ్బును, రెండవ దవడలను, పొట్టను యాజకునికి ఇయ్యవలెను. నీ ధాన్యములోను, నీ ద్రాక్షారసములోను, నీ నూనెలోను ప్రథమ ఫలములను, నీ గొర్రెల మొదట బొచ్చును అతనికి ఇయ్యవలెను. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకై నీ గోత్రముల అన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్నారు. సేవకుల్ని దేవుడైన యెహోవా నీ కొరకు ఏర్పరచుకుని మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నారు. For the Lord your God chose the tribe of Levi out of your tribes, or of all your tribes. అలాగే Numbers 14 verse 2 and 3 చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 2-3 వచనం. Numbers chapter 14 verses 2 and 3. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఏలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఏలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లిపోతురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. ఎవరనుకున్నారు? Who was raising these voices? ఇక్కడ మోషే ప్రవక్త బాగానే నడిపిస్తున్నారు, కానీ వీళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చింది? Moses was leading in the right way, but why did the people get a different option? ఎందుకు వచ్చింది? Why were they protesting? వాళ్ళకి కూడా ఏంటి, మేము పరిశుద్ధులమే, మాకు అన్నే తెలుసు అన్న గర్వంతో ఉన్నారు కాబట్టి మోషే మీద అహరోను మీద సనిగి ఐగుప్తుకి వెళ్ళిపోవాలన్న ఆలోచన వీళ్ళు పెట్టుకున్నారు. Now they were complaining and murmuring and thinking, we are also righteous, we can also lead. They were complaining and they want to go back to Egypt. అందుకే ఇక్కడ వాళ్ళని అటువంటి ఆలోచన రాకుండా యాజకులు వాళ్ళని నడిపించాలి. కొంతమంది యాజకులు వాళ్ళకి ఆలోచన వచ్చి పంపించే విధానంగా కూడా ఉంటారు. Now there are people who should be led by the prophets through God's word and God's will only. But there are some people who lead according to their own will. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా ఉన్న రాజు దేవుని వాక్యానికి విధేయుడు కావాలి అని ఇక్కడ వాక్యం చెప్తుంది. The word of God very clearly says that king should obey to the word of God and lead the people accordingly. ముందు నాకు వాళ్ళు మర్యాద ఇవ్వలేదు, నాకు వీళ్ళు ఇలా ఇవ్వలేదు కాదు, నువ్వు ముందు దేవుడికి గౌరవం ఇవ్వడం నేర్చుకో. It's not about people respecting you and giving importance to you. First you start respecting God. నేను చాలా ముఖ్యమైన వాణ్ణి, నాకు మంచి పేరుంది కాదు, అది నీకు తెలుసేమో, నువ్వు అనుకుంటున్నావేమో. You might be
thinking, I have a very good reputation. You are thinking that you have a good reputation, not necessarily everybody. నువ్వు అలా అనుకుంటున్నావు అంటే నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు అని అర్థం. అలా ఇలా ఆలోచించకుండా నువ్వు చూసుకోవాలి. If you are thinking like that, means you are actually not giving importance to God. నువ్వు వర్ధిల్లుతావు, తప్పకుండా వర్ధిల్లుతావు. కానీ ఎంత వర్ధిల్లుతున్నా అంత తగ్గింపు గుణం నీలో ఉండాలి. You will definitely be blessed, but the more you blessed, you need to be more humble. ఇది దేవుని వాక్యం వల్లే జరుగుద్ది కానీ నీ వలన అవ్వదు, నేనే చెప్తున్నా. This will happen only when the word of God is there in your life, not on your own. అందుకే జెహోషాపాత్, యోషియా దేవుని వాక్యానికి ఎక్కువ విలువిచ్చారు కాబట్టి వాళ్ళు నిలబడగలిగారు. That's the reason Jehoshaphat, Josiah were giving importance to the word of God. That's why they were able to చూడండి lead. 1 Peter 2:13. మొదటి పేతురు 2వ అధ్యాయము 13వ వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 verse 13. 13, 14, 15. 13, 14 and 15. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. అది వాక్యానుసారం కరెక్ట్ అయితేనే. Now you have to lead the people only if it is they're leading according to the word of God. నెక్స్ట్ 14వ వచనం వర్స్ 14. రాజు అందరికిని అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులను మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిననియు వారికి లోబడి ఉండుడి. రాజు వలన అంటే దేవుడి వలన పంపబడిన వారికి లోబడి ఉండాలి అని వాక్యం చెప్తుంది. అది వాక్యం సత్యమైతే లోబడి ఉండండి, అసత్యమైతే లోబడవలసిన పని లేదు, అది నేనైనా సరే. If they are talking from the word of God, you need to submit yourself. But if it's not according to the word of God, you don't have to really humble or submit. ఈ ప్రవర్తన కలిగి ఉన్నారనుకోండి. నెక్స్ట్ వర్స్ చూడండి, 15th verse. Verse 15. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అజ్ఞానుల వలె మాట్లాడు వారి నోరు మూయట దేవుని చిత్తము. అది అటువంటి దేవుడి చిత్తాన్ని వాళ్ళు చెప్పిన మాటలు మనం నమ్మేశాము అని అంటే నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు తృణీకరిస్తున్నట్లకే కదా. Now if you give importance to gossip, you are actually rejecting the word of God. అజ్ఞానులుగా మాట్లాడి ఏమి తెలియని వాళ్ళు అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడతారు. అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు నోరు ముయించాలి కానీ వాళ్ళ మాటలు విని వచ్చామంటే దేవుని అబద్ధకం చేస్తున్నారు. You are giving importance to the gossip. Somebody is coming and telling you, you are believing it. 16th verse. 16వ వచనం వర్స్ 16. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగింపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అంటే స్వతంత్రులే ఉన్నారు, అన్నిటి నుంచి మీరు బయటకు వచ్చారు. You are indeed free. You are not a slave. కాబట్టి దుష్టత్వాన్ని కప్పి పెట్టుకుంటూ ఉండకూడదు, దుష్టత్వాన్ని కప్పి పెట్టి మంచోళ్ళగా ప్రవర్తించకూడదు. Don't cover your sin and tell as if you're a righteous person. దేవుని దాసులకు లోబడిగా ఉండండి, దేవునికి లోబడి ఉండండి, దేవుడు దాసులమని లోబడి ఉండండి. అది యాజకులైనా సరే, కాపర్లైనా సరే, వాక్యం వినేవారైనా సరే. Humble to the servants of God, humble to everybody and be a servant to everybody. In fact, you need to submit one another. 25th verse చూడండి. 25వ వచనము. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన వైపుకు మళ్ళీ ఉన్నాక కూడా ఆయన వైపు నుండి మిమ్మల్ని లాగేసే వాళ్ళు మీ ఇంటి వారైనా గాని బయట వారైనా గాని వాళ్ళకి తెలియకుండానే దయ్యం వాళ్ళు దూరం వస్తారు. మీరు వాళ్ళ మాటలు నమ్మారంటే నువ్వు కూడా వాళ్ళతో సమానంగా అయిపోతూ ఉంటావు. Your own family members, your relations will come to you and deceive you because the devil has entered into that person to deceive you. So be careful if you're obeying to them. చూడండి Deuteronomy 18:16. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనం. Deuteronomy chapter 18 verse 16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ఇది ఆయన మాట వినవలను. ఆయన మాట అదే గ్రంథము. His word, hearing his voice is nothing but the word of God. మరి ఆయన గ్రంథం వినకుండా ఈ బయటోళ్ళు లోకపరంగా మాట్లాడే మాటలు వింటుంటే మరి ఎవరి మాట వింటున్నావు? Now, not giving importance to the word of God, but you're giving importance to gossip. So whom are you obeying? 15th verse చూడండి. 15వ వచనం. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకయుండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినపడకుండును గాక. ఆ కాలంలో దేవుడి స్వరము వింటే చచ్చిపోతారేమోనని భయపడిపోయేవారు. Now those days when they hear the voice of God, they used to die because it used to be so powerful. చూడండి అలాగే Exodus 20 verse 19 and 20. నిర్గమకాండము 20వ అధ్యాయము 19, 20 వచనం. Exodus chapter 20 verses 19 and 20. 19వ వచనము. నీవు మాతో మాట్లాడము మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల
మేము చనిపోవదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పెను. ఈ పాయింట్ ఇప్పటికీ వర్తిస్తది. This verse 19 and 20 is applicable even now. ఇప్పటికీ ఈ మాట ఆకాశ పరిధిలో ఉంది. Even now, this is there in the spiritual realm. మిమ్మల్ని పరీక్షించుటకు, నిన్ను పరీక్షించడానికి నీ ఇంటి వాళ్ళ నుండే వస్తారు దేవుడు. To test you, people will come from your own family. నిన్ను పరీక్షించడానికే వస్తారు, కానీ నువ్వు ఎలా వింటావు, నువ్వు ఎలా లొంగుతావు అన్నది ఆయన చూస్తూనే ఉంటారు. They will come to test you and examine you, but how are you submitting and humbling? God will test. మరి దేవుని ప్రసన్నతను చూసి భయపడగలుగుతారా? Will they not be afraid when they నాకు see the దేవుడు presence of God? కనిపించారు అని అంటారు, మరి పొద్దున్నే అబద్ధాలు ఎలా చెప్పగలుగుతారు? People say that they saw God, but నాకు how will they telling దేవుడి lies? స్వరము వినిపించింది అని అంటారు, మరి ఎందుకు పాపం చేస్తున్నావు? They say that they heard నా God's voice, so కంటి why are ముందు you నేను sinning? చాలా మందిని నేను చూశాను. I have seen many people in my life. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం దేవుని స్వరము వింటే మేము మరణిస్తామేమో అని ఎలా చెప్పగలిగారు? How did the Israelites said, when we hear the voice of God, we will die? ప్రవక్తలు దేవుని హృదయాన్ని, దేవుని స్వరాన్ని మోషే ఏ విధంగా ఆ మనుషులకు చూపించారో ఆ విధంగా వాక్యం చెప్పాలి. Now Moses was displaying God's character, and his word also was like that. మోషే ఏ విధంగా చూపించాడో ఆ ఇశ్రాయేల్ జనాంగానికి ఆ విధంగా చూపించాలి. అది దేవుడు కోరుకుంది. అందుకనే మోషేని ఒక ప్రవక్తగా చూపించారు. Moses was a prophet because he exactly told what God told him to tell. అలా మోషే చూపించాడు కాబట్టే ప్రజలకి దేవుడు భయం అన్నది ఏంటో తెలుస్తుంది. That's the reason people knew what was the fear of God. Otherwise, it wouldn't have been educated. దేవుడు భయం ఎక్కడ ఉంటుందో ఆ ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. Wherever there is fear of God, that people will live insecurely. అదే దేవుడికి కావాల్సింది. దేవుడి భయం అంటే ఏంటి తెలుసా? మీకు దేవుడి భయం ఉంది అని అంటే మీరు ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నారు అని అర్థం. If you have the fear of God, that means you are loving God. కాబట్టి దేవుని భయము ప్రజలకు ఎప్పుడు ఉంటుంది. ఆ కాలంలో ఇశ్రాయేల్ జనాంగం చాలా మంది ఉంది, చెడగొట్టే వాళ్ళు ఉంటారు కదా. కోరాహు, అభిరాము వీళ్ళందరూ వెళ్ళి ఆ మనుషుని చెడగొట్టేశారు. అక్కడ ఆ మాటలు చెప్పి చెడగొట్టేశారు. The people of Israel had the fear of God, but there are people who will come and corrupt them also, like Korah and Abiram and అవి Dathan. చూసి చాలా దుఃఖంతో ఉండి, అందుకనే మీ అందరికి చెప్తా, ఎవరైనా మీ దగ్గరికి చెప్పుడు మాటలతో వస్తే అది పాజిటివ్ చేసి పంపండి, వాళ్ళ మాటలు నమ్మకండి అని ఎందుకు చెప్తాను తెలుసా? ఈ అభిరాము, కోరాహు వలన వాళ్ళ కుటుంబాలే నశించారా? ఆ కుటుంబాలే నశించారనుకుంటున్నారా? If somebody is coming to you like this, like Korah and Dathan, do you think only God destroyed only their families? ఆ ఫ్యామిలీస్ అనుకుంటున్నారా? Do you think only God destroyed Korah? వాళ్ళు పెంచిన జంతువుల నుండి, పక్షుల నుండి, పొలాల నుండి సమస్తం నాశనం చేస్తారు. Everything pertaining to their cattle, their sheep, everything was destroyed. Their grains, everything was destroyed. ఆ కాలంలో కదా అనకండి, మరలా ఈ కాలంలో కూడానా అని చూసే పరిస్థితులు ఎదురవుతాయి. Don't say it is the things of the past, because you will have to experience the things of the present also. కాబట్టి దేవుణ్ణి చూపించకుండా మిమ్మల్ని, మీ స్వభావాన్ని చూపిస్తే చాలు, దేవుణ్ణి చూపించినట్టే. Therefore, you need to show your character that you have understood from the word of God. That's like projecting God మీ in your life. స్వభావంలో క్యాజువల్ మైండ్ సెట్ ఉందనుకోండి, If you are very casual, మీరు దేవుని క్యాజువల్ గా చూపిస్తున్నారు. you will show God also very casually. కాబట్టి మోషే ఏమన్నారు? నువ్వు మా పక్షమున మాట్లాడు అని అంటారు. And immediately the people are telling Moses, you speak on our behalf. కాబట్టి ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఇది జరుగుద్ది, తప్పక జరుగుద్ది, మీరు వింటారులే. Even now it is happening, not things of the past only, but you will be obediently listening. Deuteronomy 9:8. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 8వ వచనం. Deuteronomy chapter 9 verse 8. హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నశింపుచేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను. నెక్స్ట్. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. ఇక్కడ ఆపేయండి. ఇక్కడ మోషే ఆ ప్రజల కోసము ఎంత తాపత్రయం పడ్డాడు, ఎంత ఆశ కలిగి ఉన్నాడు, ఎంత వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డాడు. ఇవన్నీ అతను యథార్థంగా చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళు కిందండి, మోషే ఎక్కడున్నాడు, ఇంకా రాలేదేంటి, పోయాడా ఉన్నాడా? Moses ఇలా ఉంటది మనుషుల ప్రవర్తన. Moses on behalf of people went there 40 days and 40 nights. He was spending in the presence of God. But the people down below, where is this Moses? Is he there or not? Is he alive or not? This is the comments that they were passing. ఇది ఇప్పుడు గురించే మాట్లాడుతున్నా, అప్పుడుది కాదు.
I'm not talking about the things of the past. ఇప్పుడు ఇలాగే ఉన్నారు మనుషులు. Even now people are like that. వాళ్ళు ఏమిటంటే చెప్పుడు మాటలు వినేసేసి నిజమైన ప్రేమను తృణీకరించేసి దేవునికి దూరంగా పారిపోతున్నారు. కానీ భ్రమ వెంటనే దేవుడు భ్రమపరిచే ఆత్మని రిలీజ్ చేస్తారు కదా, నేను దేవుళ్ళో ఉన్నానని పాపం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. They are forgetting the word that is coming as truth, but they're listening to gossip and giving importance to that. That's the reason God will send deceiving spirits when these people are believing in deception. వాళ్ళు ఆ తప్పులు చేశారు, వీళ్ళు ఈ తప్పులు చేశారు అని అన్నప్పుడు నువ్వు ఏ పాపం చేసావో, ఏ తప్పు చేసావో, నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ పాపంలో ఉన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకున్న తర్వాతే ఎదుటి వాళ్ళ మీద నింద వేయి. Now, when you are blaming others, you remember all the sins from your childhood till today, and then you start blaming others. Stop blaming others. నీతిమంతుడిలాగా ఎదుటి వాళ్ళ మీద నీ వేసేయడం కాదు. ఒకవేళ నువ్వు ఎక్కడున్నావో చెక్ చేసుకో, నీకన్నా వాళ్ళు పర్వాలేదేమో ఒకవేళ. Don't be like a righteous person and blaming others. Maybe perhaps that person is better than you. నెక్స్ట్ వర్స్. వర్స్ 10 10వ వచనము. అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములు అన్నీయు వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకున్నారని నాతో చెప్పెను. మరి ఐగుప్తులో నా జనుల స్వరము నేను వింటని అన్న దేవుడు మోషేతో నీ జనులు చెడిపోయారని ఎందుకన్నారు? God initially told, I've heard the voice of the people. I've heard the voice of the people in the beginning. Then why did God say then your people? ఎందుకన్నారంటే మోషే ప్రతి దానికి ఆ ప్రజల్ని కాపాడడానికి, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా కాపాడడానికి అడ్డుపడేవాడు. Because Moses always used to be as an intercessor to protect the people. కాబట్టి ఆ కాలం కాదు, ఈ కాలంలో కూడా ఇది వర్తిస్తుంది. Not the things of the past, even now it is the same. కాబట్టి దేవుడు నరులతో మాట్లాడినను కూడా, నరులతో దేవుడు మాట్లాడితే కూడా చనిపోతారన్న ఆ కాలంలో భయపడేవారు. Now they were having fear that when God speaks directly they will die. కానీ ఇప్పుడైతే, but now, హీబ్రూ 12:22, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. Hebrews chapter 12 verse 22. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకము యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకుల మధ్య వర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించమని మనము తప్పించుకోపోవుట మరి నిశ్చయము కదా. ఇక్కడ బుద్ధి చెప్తున్నప్పుడు ఈగో హట్టయ్యా వీళ్ళు నాకు చెప్పేదేంటో అని అనుకున్నారు అనుకో, ఇక్కడ వెళ్ళిపోతావు. అక్కడ తప్పించుకోలేవు అన్న జీవితం నువ్వు ఇక్కడ చూస్తావు. You can escape from here, but if you escape from here you will be stuck up over there. అందుకే నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును అని చెప్పారు. ఆయనే ఈయన. And that's the reason God has given Jesus Christ. ఆయన మాట వినాలి. You have to listen to the instructions of ఆయనే క్రీస్తు. And he is Christ. ఆయన వాక్యానుసారం అంటే వాక్యం అంటేనే క్రీస్తు మాట అని అర్థం. The word itself, the words of Christ. క్రీస్తుని ప్రవక్తగా, ప్రధాన యాజకునిగా, ఒక రాజాది రాజుగా మెలెఖామ్లకేం అన్నట్టు చూపించారు వాళ్ళు. They showed as if that God was the King of Kings. కాబట్టి ఆయన మాట వినాలి. మరి ఎవరి మాట వింటున్నారు? We have to listen to that King. Whose words are you listening? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, కానీ ఏం చేయాలండి? మా ఆవిడ చెప్తున్నాను వినాలి కదా. నేను దేవుడి మాటే వింటాను, మరి ఏం చేయమంటారని ఇలా పరిస్థితి వచ్చింది. నేను దేవుడి మాటే వింటాను, మరి ఏం చేయాలండి? మరి 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 అందుకనే దేవుడు కూడా, నేను కూడా నువ్వు చెప్పిన మాట వింటున్నాను, నేను ఏం చేయలేను అని అంటారు. అప్పుడు many people will say, I like the word of God, but I have to listen to what my wife says, what my husband says. That's the reason God will says, what to do? I have to listen not to you because you are listening to somebody else. అందుకే ప్రవక్త దేవుని బోరగా ఉంటాడు, చెప్పింది వినాలి. Therefore a prophet
will be like God's trumpet. దేవుడు సూచించిన మాటనే అతను చూపిస్తాడు. He will only speak what God tells him to speak. కాబట్టి ఎవరి మాట మీరు వింటున్నారు? జాన్ 1:45 చూడండి ఒకసారి. Whose word are you listening? Whose voice you are listening? Let's see John chapter 1 verse 45. యోహాను సువార్త 1:45. ఫిలిప్పు నతాయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయును ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. మరి మీరు ఇలాగ కనుగొనట్లేదు. ఆ దొంగ ప్రవక్తలు వస్తారని వాక్యం చెప్తుందిలే, ఇవంతా దొంగ బోధ. అవును, వాక్యం ఉన్నట్టు బోధిస్తే దొంగ బోధే, ఇది నేను ఒప్పుకుంటా. Now, when the word of God is presented as it is, people frame it as false prophet, but you're not doing the things that you need to check. ఎందుకంటే అబద్ధం చెప్పొద్దు అని ఈ వాక్యం నేర్పిస్తుంది కదా. Because the word says, don't tell lies. కానీ పాపం వాళ్ళేం నేర్చుకుంటారు? నువ్వు అబద్ధం చెప్పు, దేవుని క్షమాపణకు క్షమించేస్తారు. ఇలా కదా నేర్చుకుంటారు వాళ్ళు. But the false prophets will tell, what is that? You will tell lies, God will forgive you. Don't worry. ఏమి సారీ చెప్పు, దేవుడు వదిలేస్తారు. Oh, go and tell simple sorry, God will forgive you. నీ ప్రవర్తన క్యాజువల్ మైండ్ సెట్, క్యాజువల్ మెంటాలిటీ ఉండటం వల్లనే ప్రజల్లో సంతోషం లేకుండా పోవడం, వాళ్ళ బ్రతుకుని బట్టి వాళ్ళ పిల్లల బ్రతుకులు కూడా నాశనం అవ్వడం. Because of this casual attitude and mentality, they are destroyed, and even the children and the people who hear them get destroyed. ఇవన్నీ కూడా పరీక్షించుకోవాలి మనము. This is how a man needs to examine. చూడండి ఒకసారి డ్యూటరానమీ 18:22. ద్వితీయోపదేశ కాండము 18:22. డ్యూటరానమీ చాప్టర్ 18:22. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను, అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు. అంటే చాలా మంది ప్రవక్తలు ఎట్లాగా చెప్తారు? భయపడవద్దు, అహంకారంతో చెప్తారు, కోపంతో చెప్తూ ఉంటారు, తప్పుడు ప్రవచనాలు చెప్తూ ఉంటారు, అవి నమ్మేస్తారు. దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించాలనుకున్నారు బ్రదర్ అని అంటారు. అదే బ్రదర్ ముందు రోజు దొంగతనం చేసి వస్తాడు, లేకపోతే వ్యభిచారం చేసి వస్తాడు, వచ్చిన వెంటనే దేవుణ్ణి నిన్ను పిలుస్తున్నారు అని అంటారు. Now, if a person in the congregation is caught up to adultery or stealing, the people on the pulpit will say, God wants to bless you, brother. God is going to use you, brother. They falsely prophesy. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే, అమ్మో నాకు భయం వేస్తుంది, దేవుడు నన్ను ఎక్కడ వాడేసుకుంటారో. They immediately say, oh, God is going to use me. Oh, I'm not fit, like that they say. వాటికి భయపడకండి, అవేం జరగవలే. It will not come to pass. Don't be afraid of that. కాబట్టి రాజుగా నిలబడుతున్నప్పుడు, అసలు రాజు నిలబడుతున్నారు అని అంటే మిమ్మల్ని కాపాడుతున్నారు. చూడండి ఒకసారి ఎగ్జోడస్ 23:33 చూడండి, లాస్ట్ వర్స్. God is actually protecting you. That's the reason He's given you these pastors or prophets or priests or kings. ఎగ్జోడస్ చాప్టర్ 23:33. నిర్గమకాండము 23:33. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చెయ్యింపకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. ఎవరైనా సరే, let it be anybody, this verse is applicable. నిన్ను వాక్యం నుండి పక్కగా తీసుకెళ్లి తప్పుడు వైపుకు నడిపించి చెప్పుడు మాటలు చెప్పి నేను మాట్లాడుతున్నా అంటే వాళ్ళ నుండి నువ్వు దూరంగా ఉండాలి. అక్కడ if somebody is leading you in the wrong direction, stay far away from these people. వాళ్ళు నిన్ను కాపాడరు, they will not save you anyway. మీరైతే 2-3 మాటలు ప్రొవోకింగ్ చేస్తారు, అంతే చేయగలుగుతారు. All they can do is to provoke you. కానీ వాళ్ళ మాటలు నమ్మడం వల్ల ఏ పరిస్థితి తెచ్చుకుంటావు? Because you heard their voice and their instructions, what is going to happen to you? జాన్ 8:28. యోహాను సువార్త 8:28. జాన్ చాప్టర్ 8:28. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనను, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎంతమంది ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏమైనా నోటుకు వచ్చినట్టు మాట్లాడి మాటలు చెప్తున్నప్పుడు ఎంతమందికి ఈ వాక్యం గుర్తుకొస్తుంది? When somebody is coming and sharing the wrong information or a gossip to you, how many people are able to remember this verse? ఎంతమందికి వాక్యం నేను వింటున్నాను, వాక్యం నేను గ్రహిస్తున్నానని ఎప్పుడైనా అనుకుని ఉంటారా? Did you ever realize that you're hearing the word of God? I have to be careful. నెక్స్ట్ వర్స్ 30. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే నీకు అవకాశం దొరుకుద్ది, నీ వాళ్ళని కాపాడుకునే అవకాశం నీకు దొరికినప్పుడు వదిలిపెట్టి వాళ్ళ పాపంలో పాలుభాగస్తులు మనం అయిపోతూ ఉంటాము.
You got a very good chance to save them, but instead you are becoming partaker of being their sins. అందుకని యూదులతో ఏమన్నారు? నెక్స్ట్ వర్స్ చూడండి. 31వ వచనం verse 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. కరెక్ట్. నువ్వు నా వాక్యంలో ఉంటే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. నువ్వు సత్యాన్ని గ్రహించట్లేదు కాబట్టి ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తావు. You are truly my disciples if you remain faithful to my teachings. If you don't, you're not. You will be listening to other అప్పుడు people. సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. అంటే నువ్వు వాక్యం స్వతంత్రంగా వాళ్ళకి చెప్పగలుగుతావు. నువ్వు Then with freedom you can preach the word of God to them. 26-27 చూడండి. 26-27 వచనములు. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలువు గాని చాలా ఉన్నాయి, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకములకు బోధించుచున్నానని చెప్పెను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినవి వారు గ్రహింపలేకపోయిరి. They did not understand what Jesus was speaking. అంటే చాలా మంది తండ్రి దగ్గర నుండి వచ్చిన మాటలని గ్రహించలేకపోవడం వలన, ఆ మాటల్ని అపార్థం చేసుకోవడం వలన ఏ మాటలు నమ్మట్లేదో ఆ మాటలే వాళ్ళ మీద తీర్పు తీర్చడం జరుగుతుంది. Now what word they have not believed which came from God, that word which they have not believed will become a judgment upon them. John 17:8. యోహాను సువార్త 17వ అధ్యాయము 8వ వచనం. John 17 verse 8. నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగియున్నారు. అది ఈ స్థాయికి రావాలి అందరూ. They accepted to know that I came from you and they believe you sent వాక్యం me. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వాక్యం నేను ఎక్కడి నుంచి వింటున్నాను? ఏ స్వరం నుండి నేను వింటున్నాను? ఇది నేను ఒక కథలాగా వింటున్నానా? నేను దేవుని చూసేటట్టు ఆ దేవుడి భయంలోనికి ఈ వాక్యం నన్ను నడిపిస్తుందా? ఇవన్నీ కూడా ఒకలా ఆలోచించగలుగుతున్నారు అని అంటే ఈ వర్స్ వాళ్ళు పలుకుతూ ఉంటారు ఈ వాక్యాన్ని. They will keep on using this word, that when the word of God comes to them, they have to discern, this is for me, I have to change. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ గ్రహించగలుగుతారు, చూడగలుగుతారు, స్వరాన్ని కూడా గ్రహించగలుగుతారు. Because they can see everything, they can hear the voice and they can also comprehend what the word says. John 12:49. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. John chapter 12 verse 49. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమి అనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను దీన్ని గ్రహించారు అని అంటే మీరు వాక్యంలో ఎప్పుడు నిలబడే ఉంటారు. వాక్యం నుండి పక్కకు వెళ్ళలేరు. If you understand this, you cannot deviate from the word of God. మీరు వాక్యంలో ఉన్నారు అని చెప్పడానికి మీ ఇంట్లో ఉన్న సిచ్యుయేషన్స్ చాలు. Your situations will easily define you and say whether you are in the word or not. మీ సిచ్యుయేషన్స్ కి మీరు థ్యాంక్స్ చెప్పండి. Tell thanks to the situations that you are facing. ఎందుకంటే మీకు నేర్పిస్తుంది అది. Because your situations are teaching you. నువ్వు నేర్చుకుంటే అది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. But if you learn the word of God, your situations will leave you and go. నువ్వు నేర్చుకోలేదనుకో అది ఎప్పటికి నిన్ను వదలదు. ఎందుకంటే నువ్వు దానికి బాగా మంచి పరవానం పెట్టే భోజనాహారంలో కనబడుతుంది. But if you don't oblige, if you don't listen to the word of God, your weaknesses will stick around with you. సిచ్యుయేషన్స్ ని ఓవర్కమ్ చేయడం నేర్చుకోవాలి. You have to learn how to overcome the situation. ఐగుప్తుకి తిరిగి వెళ్ళకండి. Don't go back to Egypt. ఐగుప్తుకి తిరిగి వెళ్ళడానికి కాదు దేవుడు రాజుని నియమించింది. God did not establish his kingdom so that you would go back to Egypt. మీరు కూడా మీరు వాక్యం వింటున్నప్పుడు మీ ద్వారా అనేక మందిని రక్షించుకోవాలనే మనస్తత్వం మీరు కలిగి ఉండాలి. కాబట్టి నా బ్రతికే ఇలా ఉందని అనుకున్నారు అని అంటే మార్చుకునే మనస్తత్వం రావట్లేదు అని అర్థం. You are not willing to change because you are saying my life is not right. ఎవరైనా మీతో మాట్లాడి గంట సేపు ఇదిగో నీ గురించి ఇలా అన్నారని నువ్వు 2 గంటలు చెప్పినా కూడా ఏ పాయింట్ మర్చిపోకుండా ఇంకొకరు చెప్పగలుగుతావు. Then you will able to remember each and every point and tell them. మరి అవి గుర్తున్నప్పుడు వాక్యం ఎందుకు గుర్తుండదు? When you're able to remember all the false things spoken about you, you're able to remember. You should remember the word of God also. అందుకే వాక్యం చెప్తుంది నీ కోపం దేవుని స్తుతిస్తాది, నీ ఎముకలు దేవుని స్తుతిస్తాయి. That's the reason the word of God says your ankle will praises and your bones also will praise. ఆయన ఒక్కరే విడుదల చేసేది, ఇంకెవరు విడుదల చేయలేరు. Only he can set you free, no other roots are there. దేవదూతలు కూడా మనుషుల రూపంలో నీ ఇంటికి పంపించి సహాయం చేస్తారు. God will send angels to help you. నేను నీకేం చెప్పానో అవంతా కూడా నా లైఫ్ లో జరిగింది చెప్తున్నా. Whatever has happened in my life is the what I told you. నీకు నేర్పించే ఒక్కొక్క పాయింట్ లో నా అనుభవ జ్ఞానం ఉంది. Whatever I've
taught you is my experience. చూసిందే మీకు చెప్తున్నాను. నేను బోధించను, I am not జీవిస్తేనే just- బోధిస్తాను. I'm not just preaching. Whatever I've experienced through the word of God is what I'm teaching you. ఆ అనుభవ జ్ఞానం మీకు రావాలని నేను ఎక్కువ ఇష్టపడతాను. నేను I want you to experience the same thing. ఈ వాక్యాన్ని బట్టి ఈ రోజు దాని నుంచి బయటికి రండి నేను చెప్పాను కదా. I ఇక్కడ told you, స్వస్థత పొందుకొని మీ కుటుంబాలకి విడుదల రావాల్సిందే, వేరొక మార్గం లేదు. based on this, you should listen to the word of God and come out of all your weaknesses. And when you listen, you will get healing. ప్రార్థన చేసుకుందాం. Let us pray.